ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಟು ಆಲ್. ಎಲ್ಲರಿಗೂ ಶುಭ ಪ್ರಾತಃ ಕಾಲ ಹಾಗೂ ಕನ್ನಡ ಕ್ಲಾಸ್ಗಳಿಗೆ ಸ್ವಾಗತ. ಈಗ ನಾವು ಕೊನೆಯ 2 ದಿವಸಗಳಲ್ಲಿದ್ದೇವೆ, ಇವತ್ತು ಮತ್ತು ನಾಳೆ. ಹೆಚ್ಚು ಕನ್ನಡದಲ್ಲೇ ನಾನು ಇವತ್ತು ಮತ್ತು ನಾಳೆ మాట్లాడుతేనే. అంటే ఈరోజు రేపు ఎక్కువ కన్నడలోనే మాట్లాడతాను. ಕಾರಣ ಏನಂದ್ರೆ ಕನ್ನಡ ಮಾತುಗಳು ಕಿವಿಗೆ ಬೀಳ್ತಾ ಇರಬೇಕು. చెవికి కన్నడ వర్డ్స్ పడుతూ ఉండాలి. ಅದರಿಂದ ನಮ್ಮ మనసిನಲ್ಲಿ ఆ కన్నడ శబ్దಗಳು ఉಳಿతವೆ. అవి మన మైండ్ లో ఉండిపోతాయి, వర్డ్స్ సబ్ కాన్షియస్ లో. ಕನ್ನಡ ಮಾತನಾಡುವುದು ಅಥವಾ ಕನ್ನಡ ಮಾತನಾಡಲಿಕ್ಕೆ, ಕನ್ನಡ ಮಾట్లాಡಲು మనకు ನಮ್ಮ ಸುತ್ತಮುತ್ತ ಇರುವ ಮನುಷ್ಯರು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾಗ ಅದು ಬಹಳ ವೇಗವಾಗಿ మాట్లాడಕ್ಕೆ ಬರ್ತದೆ. మన చుట్టుపక్క కొంతమంది మాట్లాడుతూ ఉంటే తొందరగా వస్తుంది. ಯಾರು ಇಲ್ಲದೆ ಹೋದರೆ ಕನ್ನಡ ಮಾತನಾಡೋದು ಕಷ್ಟ. ఎవరు లేకపోతే కಷ್ಟ. ಆದ್ದರಿಂದ ನಮ್ಮ ಭಾಷೆ ಮಾತನಾಡೋದನ್ನ ಇಂಪ್ರೂವ್ ಮಾಡಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ నావే ನಮ್ಮ మాటನ್ನ కేಳಬೇಕು. అంటే మన మాటల్ని మనకే మనం చెప్పుకోవాలి. సో సింగిల్ పర్సన్ యాక్టింగ్ డ్రామా, ఏకాంక నాటక అని మీరు వినే ఉంటారు. అంటే ఒక వ్యక్తియే వచ్చి మాట్లాడేది. అలా మన పరిస్థితిని మనం తెచ్చుకోవాలి. ಹಾಗೆ ನಮ್ಮನ್ನ ನಾವು ಭಾವಿಸಬೇಕು. చేతిలో కన్నడ బుక్ పట్టుకొని ఆ కన్నడ వర్డ్స్ ని మనం గట్టి చెప్తూ వెళ్ళాలి. అలాగే రోజు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ వెళ్తే రోజు మినిమం ఒక 15 to 20 minutes, ఒక మోర్ దాన్ 100 వర్డ్స్ ఆ లెసన్ అనేది చెప్తూ వెళ్ళాలి. అలా వెళ్తూ 7-8 days కానీ 10 days కి ನಮಗೆ ಆ ಭಾಷೆ ಅಪರಿಚಿತ ಆಗಲ್ಲ. దట్ మీన్స్ ఇట్ డస్ నాట్ బికమ్ అన్ఫెమిలియర్ ఆర్ స్ట్రేంజ్ టు అస్. మనకు అది అలా అనిపించదు. ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ నార్మల్ లాంగ్వేజ్. ఒక 10 రోజుల వరకు రోజు 15-20 minutes ఒక లెసన్ తీసుకొని గట్టిగా చదివితే అప్పుడు ఆ భాష, అంటే నేను ఇది ఎవరికి చెప్తున్నా, ఎవరికి కన్నడ అసలు తెలియదో వాళ్ళకి, కన్నడ తెలిసిన వాళ్ళు రీడింగ్ వేరే మెథడ్ ఉన్నాయి. కన్నడ అస్సలే టచ్ లేదు, అటువంటి లాంగ్వేజే తెలియదు అనే వాళ్ళకి, బేసిక్ కూడా తెలియదన్న వాళ్ళకి దిస్ ఇస్ ద మెథడ్. ఇది ఒకటి. ఇది రోజు మీరు చేస్తూ ఉండాలి. దిస్ ఇస్ 1 point. సెకండ్, ఈ లెసన్స్ ఏవే ఉన్నాయో ఇవన్నీ రివైజ్ చేస్తూ ఉండాలి. అంటే గో త్రూ దట్ విభక్ತಿ ವಚನ ಎವ್ರಿಥಿಂಗ್. అంటే ఒక ಪ್ಯಾರಾಗ್ರಾಫ್ తీసుకున్నారనుకోండి, ಒಂದು ಪ್ಯಾರಾಗ್ರಾಫ್ ತಗೊಂಡ್ರೆ ಅದರಲ್ಲಿ ಈಚ್ ಅಂಡ್ ಎವ್ರಿ ವರ್ಡ್, ಅದು ಯಾವ ಸಂಧಿ, ಅದು ಯಾವ విభక్తి, అది ಯಾವ వచన, అది సింగులర్ ప్లూరల్, అది ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ 7 కేస్ విభక్తులకి ఏ మీనింగ్ ఉన్నాయో అవి మన మైండ్ లో గట్టిగా వెళ్తే కొత్త స్ట్రేంజ్ ఏదే ఒక లెసన్ మనకి ఇస్తే కూడా దాన్ని మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు. మూడోది ఏంటంటే, మనము ఒక రోజు చెప్పాను నేను, ఇంకొక మళ్ళీ లాస్ట్ లో మీకు రిమైండ్ చేస్తున్నా, సీరియల్స్, టీవీ సీరియల్స్ విత్ సబ్ టైటిల్స్ మనం చూస్తూ ఉండాలి. రైట్.
అలా సబ్ టీవీ సీరియల్స్ కానీ, మూవీస్ కానీ, ఏదో ఒక స్పీచ్ కానీ సబ్‌టైటిల్ ఉన్నటువంటిది. అంటే నెమ్మదిగా అంటే జస్ట్ నాట్ ఎ హాబిట్. ఇట్ ఈస్ ఎ ప్రొఫెషనల్. దాన్ని పాజ్ చేసి, అతను చెప్పే ప్రొనౌన్సియేషన్ ఏంటి? అక్కడ వచ్చే వర్డ్ ఏంటి? ఈ వర్డ్‌ని ఎలా చేస్తారు? ఎందుకంటే యాస్ యూ హావ్ సీన్ ద యాక్సెంట్ ఆఫ్ లాంగ్వేజ్ హావ్ ఎ డిఫరెంట్ యూసేజెస్ ఇన్ అక్రాస్ ద సేమ్ స్టేట్. ఎవ్రీ 100 కిలోమీటర్‌కి యాక్సెంట్ అనేది చేంజ్ అవుతది అనేది మనం అందరికీ తెలుసు. కాకినాడలో ఉన్న తెలుగు, ఆంధ్ర తెనాలి దగ్గర ఉన్న తెలుగు, రాయలసీమలో మాట్లాడే తెలుగు, అక్కడ తమిళనాడు బోర్డర్ దగ్గర మాట్లాడే తెలుగు, ఇక్కడ ఆదిలాబాద్ తెలంగాణలో మాట్లాడే తెలుగు ఎలా డిఫరెంట్ ఉన్నాయో, అలాగే కర్ణాటకలో కూడా ఉంటుంది. అలాగే ఎవ్రీ స్టేట్‌లో ఉంటుంది. ఈవెన్ ఇంగ్లీష్ మాట్లాడే అమెరికాలో, కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో ఇంగ్లీష్ వేరుంటది. సెంట్రల్ అమెరికాది ఇంగ్లీష్ వేరుంటది. ఇక్కడ మాట్లాడే ఇంగ్లీషు కూడా వేరే ఉంటది. ఇట్స్ ఎ వెరీ స్ట్రేంజ్ థింగ్. ఒక్క లాంగ్వేజ్‌లోనే. అది కూడా ఇంగ్లీష్‌లో. అలా ఉన్నప్పుడు దిస్ ఈస్ నాట్ స్ట్రేంజ్ ఫర్ అస్. కానీ మనకు ఒక లాంగ్వేజ్ వస్తే 100% మనం అర్థం చేసుకుంటాము అనేదేం కాదు. ఈవెన్ ఫర్ మీ ఎంటైర్ కర్ణాటకలో మాట్లాడే అన్ని రకాల వర్డ్స్ నాకు తెలుసు అనేదేం కాదు. ఎందుకు? ఐ హావ్ బీన్ రిస్ట్రిక్టెడ్ టు పర్టిక్యులర్ ప్లేస్. అక్కడిది మాత్రమే తెలుసు. అందువల్ల కానీ ఒక గ్రామర్‌తో పాటు ఒక డెప్త్ నాలెడ్జ్ అనేది మనకొస్తే, వాళ్ళు మాట్లాడేది ఏంటి అనేది 90% వరకు అర్థం చేసుకోగలుగుతాం. అది దట్ ఈస్ వాట్ యూ రిక్వైర్డ్ ఫర్ యువర్ కెరియర్. కానీ ఇప్పుడు ఇది ఎల్‌పిటి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని పెడతారు మీకు. సో దీంట్లో నేను నిన్న మొన్న అన్ని సెర్చ్ చేశాను. వాట్ ఈస్ దిస్? హౌ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటి అనేది. అంటే దానికి ఒక రకమైన పద్ధతి, ప్రొసీజర్ అనేది లేదు. ఎస్‌బిఐ వాళ్ళది డిఫరెన్స్ ఉంటది. కెనరా బ్యాంకు డిఫరెన్స్ ఉంటది. క్లర్క్‌కి డిఫరెన్స్ ఉంటది. ఆఫీసర్‌కి డిఫరెన్స్ ఉంటది. మహారాష్ట్రలో వాళ్ళు వేరేలాగా అడుగుతారు. కర్ణాటకలో వేరేలాగా అడుగుతారు. బెంగాల్‌లో వాళ్ళు డిఫరెంట్‌గా అడుగుతారు. తమిళనాడులో. సో దేర్ ఈస్ నో యునానిమిటీ ఆర్ ఐకమత్య, ఒకటే విధమైనటువంటి పద్ధతి అనేది ఏమి లేదు. సో కర్ణాటకలో ఇప్పుడు మీరు తెలంగాణ, ఆంధ్ర నుంచి క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు కర్ణాటకలో కన్నడ ఎగ్జామ్ ని పాస్ అవ్వాలంటే మినిమం 60 మార్క్స్ కావాలి 100కి. అది కూడా ఎస్బీఐలో. అదే కెనరా బ్యాంక్ లో అయితే 50కి 35 కావాలి. వాళ్ళు 50 మార్క్ పెడతారు. కెనరా బ్యాంకు కానీ వేరే ఉన్నది. దీని ఎస్బీఐది మాత్రం 100 ఉంటుంది. దీనికి 60 అబౌవ్ ఉండాలి. ఉంటే 100 సేఫ్, ఫుల్ సేఫ్. వాట్ ఇఫ్ వి ఆర్ అనేబుల్ టు గెట్ ద రిక్వైర్డ్ మార్క్స్? నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. అయితే యాజ్ పర్ ప్రెసెంట్ రూల్స్ ప్రకారం అయితే దే విల్ గివ్ యూ వన్ మోర్ ఛాన్స్ ఫర్ 6 months. I have been in this field from past 4-5 years. అంటే ఎస్పెషల్లీ బ్యాంకింగ్, మీరు తెలంగాణ నుంచి కర్ణాటకలో ఎవరైనా బ్యాంకింగ్ అప్లై చేసే వాళ్ళకి కన్నడ ట్రైనింగ్ నేను ఇస్తున్నా ఒక 4-5 years నుంచి. సో వాళ్ళ నుంచి నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, లాస్ట్ టైం ఒక అతను ఎస్బీఐ మెయిన్ లో జాబ్ వచ్చింది, కన్నడకి వచ్చాడు నా దగ్గర. నేర్చుకున్న తర్వాత ఎగ్జామ్ ఉన్నది, ఎగ్జామ్ పాస్ అయ్యాడు. బట్ అతనితో పాటు ఇంకొక అతను ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అవ్వంగానే అసలు అతనికి రీడింగే రావట్లేదు. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి చదవమన్నారంట. సో నా దగ్గర వచ్చి స్టూడెంట్ చదివాడు. చదివిన తర్వాత ఆ పారాగ్రాఫ్ నుంచే క్వశ్చన్ అడిగారంట కన్నడలోనే. హౌ మచ్ హీ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ పారాగ్రాఫ్? అతను ఆన్సర్ చెప్పాడు. సో పారాగ్రాఫ్ రీడింగ్ అంటే దాన్ని బట్టి కొన్ని క్వశ్చన్స్ పారాగ్రాఫ్ నుంచి అడిగారు. తర్వాత ఇతనికి ఏం అడిగారంటే,
నీ గురించి చెప్పు. సో కన్నడలో మనము మన గురించి కొన్ని వర్డ్స్ చెప్పాలక్కడ. అంటే దే ఆర్ ఇంటెంటెడ్ టు నో హౌ మచ్ యూ క్యాన్ రీడ్, అండర్స్టాండ్ అండ్ స్పీక్. సో రీడింగ్ అయిపోయింది, అండర్స్టాండింగ్ అయిపోయింది, ఇప్పుడు స్పీక్. సో స్పీక్ లో ఏమొస్తుంది? దే విల్ గివ్ యూ యువర్ చాయిస్. అది మనకు ఇక్కడ ఒక సమాధానకరమైన అంశం. దే డోంట్ ఆస్క్ అస్ టు టాక్ అబౌట్ సమ్ టాపిక్, అటువంటిది ఏం అడగరు. సో వాళ్ళు అది కూడా ఒక పాయింట్ ఉంది, కానీ వాళ్ళు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది చెప్పమంటారు. దట్ విల్ బి వెరీ డిఫికల్ట్. అలా మాట్లాడడం కన్నడ భాషలో కష్టం. సో జనరల్ గా వాళ్ళు అడిగేది ఏంటంటే మీ గురించి చెప్పండి అంటారు. అది మనం ప్రాక్టీస్ ఆల్రెడీ చేసుకోవాలి. అయితే ఇప్పుడు నేను దాన్ని మీకు ఒక పేపర్ మీద రాసి పీడిఎఫ్ ఫైల్లో మీకు పంపిస్తే మీరు బై హార్ట్ చేస్తారు, చెప్పొచ్చు. దట్ ఈస్ నథింగ్. ఎంతెంతో దీనికంటే పెద్ద పెద్ద బై హార్ట్ చేసేది, కంఠస్థ పట్టేది, ఇంకా టఫ్ అనేది మ్యాథ్స్, రీజనింగ్ అవన్నీ మీరు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి దిస్ ఒక 15-20 సెంటెన్స్ బై హార్ట్ చేసి చెప్పడం ఇది కష్టమేం కాదు. కానీ దట్ ఈస్ నాట్ ఎ గుడ్ వే టు స్పీక్ కన్నడ. వై? బికాస్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు లెర్న్ బై ఇట్ సెల్ఫ్. అంటే మీకు స్వయంగా చదివే అవకాశం ఉంది. సో నేను ఐ డోంట్ ప్రిఫర్ దాట్ కైండ్ ఆఫ్ థింగ్, బట్ ఐ డూ గివ్ దాట్ టైమ్ బికాస్ వెన్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ సఫిషియంట్ టైమ్. బట్ ఐ డోంట్ ప్రిఫర్. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే మీరే స్వయంగా మాట్లాడేది అటువంటిది తీసుకొని రావాలి. దానికోసమే నేను ఇన్ని రోజుల వరకు మొత్తం గ్రామర్ బేసిక్ నుంచి ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశా. సో దీనివల్ల మనకు మాట్లాడేటప్పుడు ఇప్పుడు చాలా టైం ఉందనుకోండి, సో యూ హ్యావ్ అంటే యూ షుడ్ నాట్ వేస్ట్ ఎనీ డేస్, కమింగ్ డేస్. ఎందుకంటే ఎప్పుడైనా రావచ్చు, తర్వాత మీకు చాలా వర్క్స్ ఉంటాయి, డాక్యుమెంటేషన్ అవి ఇవి చాలా ఉంటాయి. సో యూ డోంట్ హ్యావ్ గెట్ టైం. సో అది అయ్యే వరకు, డాక్యుమెంటేషన్ అయ్యే వరకు మీకు ఎన్ని టైం ఉందో అంత మాక్సిమం టైం కన్నడ లెర్నింగ్, కన్నడ స్పీకింగ్ లో స్పెండ్ చేయాలి. కాబట్టి అలా మాట్లాడనేది మీకు స్వయంగా రావాలి అనే ఉద్దేశంతో నేను ఇంత డీటెయిల్ చెప్పాను. సో ఆ టైంలో మీరు చెప్పాలి. అది ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఇలా చెప్తాను ఇప్పుడు. అంటే వాట్ యు ఆర్ సపోజ్ టు స్పీక్ వెన్ దే ఆస్క్డ్ అబౌట్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్, అది ఎలా ఉంటుంది అనేది. సో దీస్ వర్డ్స్ నౌ సీమ్స్ వెరీ డిఫికల్ట్ ಫಾರ್ ಯು, ಬಟ್ ಕನ್ನಡ మీరు నేర్చుకున్న తర్వాత ಕನ್ನಡ ಬಂದ ಮೇಲೆ ನಿಮಗೆ ಇದು ಸುಲಭವಾಗುತ್ತೆ. ಓಕೆ. ನನ್ನ ಹೆಸರು ಶ್ರೀಕೃಷ್ಣ. ನಾನು ಧಾರವಾಡದಿಂದ ಬಂದಿದ್ದೇನೆ. ನನ್ನ ತಂದೆಯವರು ತೀರಿದ್ದಾರೆ, ಮೀನ್ಸ್ ಚನಿపోయారు. ನಾನು ಮದುವೆ ಆಗಿದ್ದೇನೆ, ಮ್ಯಾರೀಡ್. ನನಗೆ 2 ಮಕ್ಕಳಿವೆ. ನನ್ನ ತಾಯಿಯ ಜೊತೆಗೆ ನಾನು ಇರ್ತೇನೆ. ನನಗೆ ತುಂಬಾ ವರ್ಷದಿಂದ బ్యాంకಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಬೇಕು ಅನ್ನುವ అపేక్ష. చాలా ఏళ్ళ నుంచి నాకు బ్యాంక్ పని చేయాలని కోరిక ఉండేది. ಅದರಲ್ಲೂ SBI ಬ್ಯಾಂಕು ಅಂದ್ರೆ ತುಂಬಾನೇ ಇಷ್ಟ. ಅದು ಒಂದು ಸಿಸ್ಟಮ್ಯಾಟಿಕ್ ಆಗಿ చాలా ಅಂದ್ರೆ ತುಂಬಾ ರೂಲ್ಸ್ ಇಂದ ಇರುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ ಅದರಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಬೇಕು ಅಂತ ನಾನು ಬಂದೆ. సో మీరు ఇలా, అంటే నాకు ఎంతవరకు తెలుసో, నాకు బ్యాంకింగ్ సెక్షన్ కాదు ఏం కాదు, కానీ నాకు ఎంత తెలుసో అంత చెప్పాను నేను. సో ఇలా మీరు ఎలా యాక్చువల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని మీరు నాకు రాసి పంపిస్తే తెలుగులో ఐ విల్ ట్రాన్స్లేట్ ఇట్, రైట్. అది ట్రాన్స్లేషన్ చేసి నేను మీకు పంపగలుగుతాను. సో బట్ ఇది బేసిక్లీ ఇది ఉంటుంది అన్నమాట. ನನ್ನ ತಂಗಿ అంటే చెల్లెలు, అక్క ఇದ್ದಾರೆ. సో అండ్ సో కష్టದಿಂದ ಬೆಳೆದಿದ್ದೇನೆ, ఐ కేమ్ ఫ్రమ్ వెరీ పువర్ బ్యాక్గ్రౌండ్, అలా చెప్పుకోవచ్చు. అలా
మీరు మిమ్మల్ని చెప్పుకున్న తర్వాత వాళ్ళు మీకు స్పెషల్ గా ఏదో ఒక ఏది ఒక థింగ్ గురించి రాయమంటారు అనుకోండి. అప్పుడు మీకు ఈ వరకు చేసిన ఒక ఎఫర్ట్ అనేది అక్కడ మీకు రియల్ గా పనికొస్తది. అప్పుడు మీరు ఇవన్నీ బేస్ చేసి అక్కడ సెంటెన్స్ ఫార్మ్ చేయాలి. ఓకే. సో ఈ రోజు రేపు ఈ 2 డేస్ లో అక్కడ మనం ఫోకస్ చేస్తున్నాం. ఎక్కడంటే పారాగ్రాఫ్ వాళ్ళు ఇస్తే మనం దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే ఒక టాపిక్ ఇస్తే దాని గురించి మనం ఎలా రాయొచ్చు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో గోయింగ్ టు ద బిఫోర్ దాట్ ఇక్కడ నేను ఈరోజు మీకు ఒక బుక్ చూపిస్తున్నాను. ఇది నేను మీకు తర్వాత షేర్ చేస్తాను. ఓకే. ఇది ఒక అద్భుతమైన బుక్. అంటే ఒక 20 లెసన్స్ ఉన్నాయి 1 లెసన్ ఇది. సో ఇది ఈ సిస్టమ్ ఎలా అంటే ఒక లెసన్ ఇస్తారు. ఆ లెసన్ నుంచి ఈ లెసన్ అయిన తర్వాత ఓకే తర్వాత ఇక్కడ చూడండి, ಪ್ರಶ್ನೆಗಳಿಗೆ ಉತ್ತರಿಸಿ. సో దీని బేస్డ్ ఒక క్వశ్చన్ అడుగుతారు. ఓకే. ఆ క్వశ్చన్ ప్లస్ సందర్భ సహిత వివరిసి ఎక్స్ప్లెయిన్ విత్ రెఫరెన్స్ కాంటెక్స్ట్. సో ఈ పాయింట్ వదిలేయండి, బ్యాంక్ జాబ్ లో అడగరు. ఓకే. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ లెసన్ అవుతుంది. సో ఫస్ట్ వెకాబులరీ, తర్వాత ఒక లెసన్, తర్వాత దాంట్లో క్వశ్చన్స్ మనకు కావాల్సింది. రైట్. సో ఇది మీరు ఈ ఒక 15 లెసన్స్ ఉన్నాయి. ఈ లెసన్స్ ని మీరు వచ్చే ఎగ్జామ్ వచ్చే రోజు వరకు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. దిస్ ఈస్ ద బెస్ట్ పీడిఎఫ్ ఫర్ యూ టు ప్రాక్టీస్. మీరు అవన్నీ చదివిన తర్వాత దీన్ని పట్టుకోండి, దీన్ని ప్రాక్టీస్ చేయాలి దీని నుంచి. సో లెట్ us see how we are going to practice. సెకండ్ లెసన్ చూడండి, కళ్ళ హుడగా. రైట్. కళ్ళ హుడగా అంటే కళ్ళ కళ్ళ అంటే దొంగ. కళ్ళ అంటే దొంగ. దొంగ హుడుగ అంటే అబ్బాయి, అవన తాయి, అతని యొక్క అమ్మ, తాయి, అవన తాయి. సో ఇక్కడ అన్ని వచ్చే పదార్థాలకి చెప్పిచ్చారు, ఇక్కడ వర్డ్ మీనింగ్ ఇచ్చారు. కుక్కే బాస్కెట్, విద్యాభ్యాస ఎడ్యుకేషన్, ఉపచార ట్రీట్మెంట్, హేసు డీటెస్ట్ అంటే హేసు అంటే అవర్షన్, డీటెస్ట్ అంటే నచ్చదు, నచ్చకపోవడం హేసు. తిండి తీర్థ అంటే స్నాక్, శూల అంటే నూస్ అంటే పాయింట్ ఆఫ్ టు ద టిప్ ఆఫ్ ద షార్ప్ ఎడ్జ్, శూల. అప్పనే అంటే ఆర్డర్, చిప్పు అంటే షెల్. రైట్. మఠ క్లాయిస్టర్. మఠ క్లాయిస్టర్ అంటే మఠం అంటే ఒక మాంక్ ఉన్నటువంటి ప్రదేశం, అంటే ఒక ఇల్లు మాంకు ఉన్నటువంటిది. మరణ డెత్, దండనే సెంటెన్స్. సో మరణ దండనే ఒక వర్డ్ ఇది, డెత్ సెంటెన్స్. ಹೆದರು ಫಿಯರ್, ಕಳ್ಳ ಥೀಫ್, ಅಳುತ್ತಾ ಕ್ರೈಯಿಂಗ್, ಮರೆತು ಫರ್ಗೆಟಿಂಗ್, ಕದ್ದು ತಂದ ಸ್ಟೋಲನ್, ಸಂಪಾದಿಸು ಅರ್ನ್, ಕತ್ತರಿ ಸಿಸರ್ಸ್, ಕದಿ ಸ್ಟೀಲ್. ರೈಟ್.
ನಡತೆ ಬಿಹೇವಿಯರ್, ಶಿಕ್ಷಣ ಎಜುಕೇಶನ್, ಎನ್ಕರೇಜ್ ಉತ್ತೇಜಿಸು. ಒಂದು ಪಟ್ಟಣದಲ್ಲಿ ಒಬ್ಬ ವರ್ತಕ ಇದ್ದ. ಓಕೆ, ಒಂದು ಪಟ್ಟಣದಲ್ಲಿ ಒಬ್ಬ వర్తక ఇద్ద. రైట్. సో వర్తక అంటే మర్చెంట్. మర్చెంట్. ಅವನಿಗೆ ಡಿಂಭನೆಂಬ ಮಗನು ಹುಟ್ಟಿದ. ಅವನಿಗೆ ಡಿಂಭನೆಂಬ ಮಗನು ಹುಟ್ಟಿದ. ಹುಟ್ಟಿದ అంటే పుట్టాడు. బార్న్. రైట్. పుట్టిద. పుట్టు అనేది వర్బ్. ಹುಟ್ಟು అంటే కుట్టులాగా. రైట్. ಹುಟ್ಟು, ಹುಟ್ಟಿದ. ఆ వర్తకను స్వల్ప దినಗಳಲ್ಲಿಯೇ, అంతే ఆ మర్చెంట్ కొన్ని రోజుల్లోనే సత్తు హోదా. సత్తు హోగు. ఈ సత్తు హోగు అంటే చనిపో. సత్తు హోగు అంటే టు డై. టు డై. సత్తు హోగు. ఓకే, దీనికి అడ్జెక్టివ్, ఇది వర్బ్ ఏమిటంటే డెత్ కి వర్డ్ ఏంటంటే సావు. డెత్ అంటే సావు. దాన్ని మరణ అని కూడా అంటారు. సత్తు హోదా, చనిపోయాడు. మగ డింభనన్ను, మగనాద డింభనన్ను అంటే కొడుకైన డింభన్ని తాయి సాకిదడు, తల్లి పోషించింది. సో ఇది ఒక వర్డ్ చూడండి, సాకిదడు. సాకిదడు అంటే నర్చర్డ్. నర్చర్డ్. సాకు అంటే నర్చరింగ్, అంటే పోషించడం. ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನಾವು ಒಂದು ನಾಯಿಯನ್ನು ಸಾಕಿದ್ದೇವೆ. ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಬೆಕ್ಕುಗಳನ್ನು ಸಾಕಿದ್ದೇವೆ. ఋషులు జింకెಗಳನ್ನು సాకుతారే. అంటే ఋషులు జింకల్ని పోషిస్తారు. వాళ్ళ ఆశ్రమంలో ఋషులు జింకల్ని పోషిస్తారు, సాకుతారే. ನಾವು ಒಂದು ನಾಯಿಯನ್ನು సాకిದ್ದೇವೆ. ఒక కుక్కని మన ఇంట్లో పెంచుతున్నాం. సో అలా అన్నమాట. సాకు అంటే అది పెంపడం. సాకుతాయి అంటే పెంపుడు తల్లి, ఫాస్టర్ మదర్, సాకుతాయి. ಒಂದು ದಿನ, ఒకరోజు, ಇವಳು అంటే ఆ అమ్మ మగువన్ను అంటే ఆ పిల్లవాడిని, మగువన్ను ఆ పిల్లవాడిని హెగల మేలే. సో రాసుకోండి, హెగలు అంటే భుజం. హెగల మేలే భుజాన మీద, భుజముల మీద కూరిసికొండు, కూర్చుకోపెట్టుకొని, కూరిసికొండు అంటే కూర్చోపెట్టుకొని. సో మేకింగ్ సిట్, ಕೂರಿಸಿಕೊಂಡು ಪೇಟೆಯಲ್ಲಿ ಹೋಗುತ್ತಿದ್ದಳು. ಪೇಟೆ. ಪೇಟೆ అంటే నరసరావుపేట. పేట అంటే సిటీ. పేటೆಯಲ್ಲಿ ಹೋಗುತ್ತಿದ್ದಳು, వెళ్తూ ఉండేది. ఒకరోజు వెళ్తూ ఉండేది. ಒಬ್ಬ తరకారి మారువవ. తరకారి అంటే వెజిటేబుల్స్. వెజిటేబుల్స్. ఓకే, తరకారి అంటే వెజిటేబుల్స్. ఆ వెజిటేబుల్ మారువవ అమ్మేవాడు, వెండర్. మారువవ అంటే వెండర్. ఓకే, వెజిటేబుల్ వెండర్ మారువవ. ಬಾಳೆಹಣ್ಣಿನ ಕುಕ್ಕೆಯನ್ನು. కుక్కె అంటే బకెట్ ఆర్ బంచ్. బకెట్ ఆర్ బంచ్. ఆ ఒక దానికి గొనె అంటారు కన్నడలో. గొనె, బాళె గొనె అంటే ఒక పెద్ద చెట్టు నుంచి అరటి పండు వస్తాయి కదా. సారీ, నేను ఈ వర్డ్ చెప్పలే. బాళెహಣ್ಣు అంటే అరటి పండు, రైట్, బనానా.
బనానా. ఓకే, అవి. దాన్ని కుక్కే బంచ్ అంటే ఒక మొత్తం గొనె, దాన్ని కన్నడలో గొనె అంటారు. ಅದನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು, ಹೊತ್ತುಕೊಳ್ಳು అంటే ಹೊತ್ತುಕೊಂಡು అంటే క్యారీయింగ్ ఆన్ షోల్డర్. ಹೊತ್ತುಕೊಂಡು అంటే క్యారీయింగ్ ఆన్ షోల్డర్, దాన్ని ಹೊತ್ತುಕೋ అంటారు. రైట్. ఆర్ ಬ್ಯಾಕ್, రెండు కరెక్టే. సిమెంట్ చీలವನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು ಹೋದನು అంటే బ్యాక్ మీద ఆ సిమెంట్ చీల అంటే సంచి, ఆ సిమెంట్ సంచిని బ్యాక్ వెన్ను మీద పెట్టుకొని వెళ్ళాడు, ಹೊತ್ತುಕೊಂಡು ಹೋದನು. ಹೊತ್ತುಕೊಂಡು మగ్గులల్లి, మగ్గులల్లి అంటే బిసైడ్, బిసైడ్. మగ్గులల్లి అంటే యువర్ బిసైడ్, మీ పక్క. మగ్గులల్లి అంటే మీ పక్క. ನಿಮ್ಮ మగ్గులల్లే మగు ఇదే అంటే మీ పక్కనే మగు అంటే చిన్న పిల్ల ఉన్నది, చిన్న పిల్ల కాని బాబు కాని ఉన్నది, మగ్గులల్లే ఇదే. ಹೋಗುತ್ತಿದ್ದ, వెళ్తుండేవాడు. ಹೋಗುತ್ತಾ ಇದ್ದ, వెళ్తుండేవాడు. రైట్. ఆ ಹುಡುಗ అంటే ఆ డింభ, ఆ ಹುಡುಗ అంటే డింభ అతని పేరు. ఆ అమ్మ భుజాల మీద కూర్చున్నటువంటి వాడు యారిಗೂ కాణదంతే. చూడండి, యారిಗೂ కాణదంతే. ఆ ಹುಡುಗ యారిಗೂ కాణదంతే అంటే యారిಗೂ అంటే ఏంటి, ఎవరికి, ఎవరికి కూడా. కాణదంతే అంటే కనపడకుండా. కాణదంటే అంటే బీయింగ్ సీన్, బీయింగ్ సీన్. సో వితౌట్ బీయింగ్ సీన్. కాణదంతే అంటే వితౌట్ బీయింగ్ సీన్, యారిಗೂ కాణదంటే. టు ఎనీబడి, ఎవ్వరికి కూడా కనిపించకుండానే. మేలుగడైంద, పైనుంచి. ఓకే, మేలుగడే అంటే అప్, అప్ సైడ్. ಕೆಳಗಡೆ అంటే బిలో, డౌన్ సైడ్. అప్ సైడ్, మేలుగಡೆ ఇంದ అంటే ఫ్రమ్ అప్ సైడ్, ఫ్రమ్ అప్. ಒಂದು ಚಿಪ್ಪು ಬಾಳೆಹಣ್ಣು ತೆಗೆದುಕೊಂಡ, ಒಂದು ಚಿಪ್ಪು. ಒಂದು ಚಿಪ್ಪು అంటే షెల్, రైట్. కానీ ఇక్కడ ఆ చిప్పు, వంద చిప్పు అంటే ఎలా ఉంటుందంటే, మీరు మీకు ఆ చిప్పు అనేది సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ ఆ వర్డ్ కొద్ది కన్ఫ్యూజింగ్ ఉంది. ఇప్పుడు ఇది మొత్తం ఒక ఫుల్ గొన అనుకోండి. ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6, ఇలా 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 అరటి పండ్లు ఉంటాయి. ఈ ఒక ప్లేస్ లో ఒక 6 ఉంటుంది కదా, ఈ మొత్తానికి చిప్పు అంటారు. ఆ మొత్తం ఒక అరటి పండు కాదు, ఒకతో పాటు ఒక 6, ఒకటి 8, కొన్నిసార్లు 4 ఉంటాయి. సో ఆ పార్ట్ చించేసి చిప్పు బాಳೆಹಣ್ಣು, అది చిప్పు అన్నమాట. ఆ హಣ್ಣు, బాಳೆಹಣ್ಣು ತೆಗೆದುಕೊಂಡ, తీసుకున్నాడు. ಮನೆಗೆ ಬಂದ ಮೇಲೆ, ತೆಗೆದುಕೊಳ್ಳು, ತೆಗೆದುಕೊಂಡ ಅಂದ್ರೆ తెలుసు కదా, ತೆಗೆದುಕೊಳ್ಳు అంటే తీసుకోవడం, ತೆಗೆದುಕೊಂಡ. ಮನೆಗೆ ಬಂದ ಮೇಲೆ, ఇంటికి వచ్చిన తరువాత, తాయిಗೆ ಅದನ್ನು తోరిసిದ, తాయిಗೆ అమ్మకి దాన్ని చూపించాడు. ఇక్కడ చూడండి, తోరిసిద అనేది ఒక వర్డ్, ఇది కొత్త వర్బ్. ఇది తోరు, నేను చూపిస్తాను మీకు ఇక్కడ. తోరు అంటే టు షో, చూపించడం. తోరు అంటే. నోడు అంటే చూడడం. కాణు అంటే మీ మీ లోపల మీరు చూడడం. సో కన్ఫ్యూజింగ్ వర్డ్ ఉన్నాయి ఇవి, తోరు, కాణు,
నోడు. ఓకే, సో మీరు ఇంకొకరికి ఒక విధంగా అనిపించే దాన్ని తోరు అంటారు. అంటే సిట్టు మాడిద ಹಾಗೆ ತೋರಿದ, సిట్టు మాడిదవన ಹಾಗೆ తోరిద అంటే he pretended as a very angry. సో తోరు అంటే ప్రిటెండెడ్, ప్రిటెన్షన్ అనేది ఒక్కటి. షో అదే అంటాం కదా మనం, షో ఆఫ్ ఎక్కువ ఆమెది, ఆమె ఎప్పుడు షో ఆఫ్ ఉంటుంది ఏంటి అంటే ప్రిటెండెన్సీ కపట, అది ఎక్కువ అని ఒక మీనింగ్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే తోరు అంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే టు షో. ఓకే, ತಾಯಿಯನ್ನು ಕರೆದುಕೊಂಡು ಮಗುವು ಆ ದೃಶ್ಯವನ್ನು ತೋರಿಸಿತು. ಆರ್ ఇంకా సింపుల్ అంటే ತಾಯಿಯು ಮಗನಿಗೆ ಚಂದ್ರನನ್ನು ತೋರಿಸಿದಳು. ತಾಯಿಯು మగనిగే చంద్రనన్ను తోరిసిదಳು. అమ్మ పిల్లవాడికి చంద్రన్ని, చందమామాన్ని చూపించింది. సో తోరు. సో ఇతనేం చేశాడు ఇప్పుడు, తాయిగే అదన్ను తోరిసిద, చూపించాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, దొంగతనం చేసింది అనుకొని తిట్టాలి, చంప మీద కొట్టాలి, ఎందుకురా దొంగతనం చేశావు, ఇది తప్పు కదా అని. కానీ ఆమె ఏమి చేసింది, అవಳು సంతోషపట్టు. సంతోష అంటే హ్యాపీ, సుఖ, పట్టు అంటే షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సంతోషపట్టు, హర్ సెల్ఫ్, షీ ఫెల్ట్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మగువన్ను ఆదరిసిదಳು, ఆ చిన్న పిల్లవాడిని సత్కరించింది. ఆదరిసు అంటే రెస్పెక్ట్. సో ఆదరిసు అంటే రెస్పెక్ట్, ఆదరిసిదಳು అంటే రెస్పెక్టెడ్. అంటే తిట్టకుండా అతన్ని రెస్పెక్ట్ చేసింది. అంటే ఎలా తెలుస్తుంది మనకు ఆమె రెస్పెక్ట్ చేసింది అనేది, ముందు చూడండి. కద్దు తంద ఆ హಣ್ಣಿನಲ್ಲಿ, సో కద్దಳು ఉంది కదా, సో కద్దు తంద అంటే దొంగించిన, స్టోలన్, దొంగతనం చేసి తీసుకొని వచ్చినటువంటి ఆ హಣ್ಣಿನಲ್ಲಿ అంటే ఆ పండ్లో ಎರಡನ್ನು ಅವನಿಗೆ ಕೊಟ್ಟು ಉಳಿದದನ್ನು ತೆಗೆದು ಇರಿಸಿಕೊಂಡಳು. రెండు అతనికి ఇచ్చి అవనికి కొట్టు, ఉళిదుదన్ను మిగతాదాన్ని, ఉళిదుదు ఓకే, రిమైనింగ్, ఉళిదు రిమైన్. సో ఉళి అంటే రిమైన్ ఓకే, ఉళి అంటే రిమైన్. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఈ వర్డ్స్, ನಾನು ಇವತ್ತು ಇಲ್ಲೇ ಉಳಿಯುತ್ತೇನೆ, ನಾಳೆ ಬೆಳಿಗ್ಗೆ ನಾನು ಊರಿಗೆ ಬರುತ್ತೇನೆ. అంటే నేను ఈ రోజు ఇక్కడే ఉండిపోతా, రేపు నేను ఊరికి వస్తాను, నువ్వు ఇప్పుడే వెళ్ళు. ನೀನು ಇವತ್ತೇ ಹೋಗು, ನಾನು ಇಲ್ಲೇ ಉಳಿಯುತ್ತೇನೆ, నువ్వు ఇప్పుడు వెళ్ళు, నేను మాత్రం ఇక్కడే ఉంటాను. సో ఉళి అంటే రిమైన్, అంటే ఒక పార్ట్ లో, ఒక పోర్షన్ లో, ఒక పెద్ద దాంట్లో ఒక కొన్ని పోర్షన్ పోతుంది, ఇంకా పోర్షన్ మిగులుతుంది. సో దాన్ని ఉళి అంటారు. సో అటువంటి దాన్ని అంటే రిమైనింగ్ థింగ్స్, రిమైనింగ్ బనానాస్, తెగేదు అంటే సెలెక్ట్ చేసి, తెగేదు ఇరిసికొండಳು, కెప్ట్ విత్ హర్ సెల్ఫ్. ఇరిసికొళ్ళు అంటే కీపింగ్ విత్ యూ. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ లో కెన్ ఐ కీప్ దిస్ పెన్ విత్ మీ, ఎవరో మీకు ఒక పెన్ ఇస్తారు, బాగా నచ్చింది, వాళ్ళకి అది అంత అవసరం లేదు అని మీకు అనిపించింది, అప్పుడు మీరు కెన్ ఐ కీప్ దిస్ పెన్ విత్ మీ అని అంటారు. సో దీన్ని కన్నడలో ఎలా అడగాలి, ఈ పెన్నెన్ను నాను ఇరిసికొಳ್ಳలే, ఈ పెన్నెన్ను నాను ఇరిసికొಳ್ಳలే, కెన్ ఐ కీప్ దిస్ విత్ మీ, దిస్ పెన్. ఓకే,
he agreed, so she kept with her. ಅವಳು ಆ ಪೆನ್ನನ್ನು ಇರಿಸಿಕೊಂಡಳು, ಅವಳು ಆ ಪೆನ್ನನ್ನು ಇರಿಸಿಕೊಂಡಳು. ಅಲ್ಲ, ಈ ಕಡೆ ಅದನ್ನು ಬಾಳೆಹಣ್ಣನ್ನು ಅವಳು ಇರಿಸಿಕೊಂಡಳು. ఆ మగుವನ್ನು విద్యాభ్యాసక్కాగి మఠಕ್ಕೆ కಳುహిಸಿದಳು. అంటే ఒక గురుకులానికి పంపించింది విద్యాభ్యాసక్కాగి, అంటే ఫర్ స్టడీయింగ్, స్కూలింగ్. ఓకే, స్కూల్ కోసం ఆమె విద్యాభ్యాసక్కాగి అంటే స్కూల్ కోసం ఆమె అతన్ని పంపించింది, స్కూల్కి, స్టడీ కోసం స్కూల్కి పంపించింది. ಓಕೆ. ಆ ಹುಡುಗ ಒಂದು ದಿನ ತನ್ನ ಸಂಗಾತಿಯ ಬಳಿ ಇದ್ದ ಒಂದು ಚಾಕುವನ್ನು ಕದ್ದು ತಂದು ತನ್ನ ತಾಯಿಯ ಕೈಯಲ್ಲಿ కొట్ట. నెక్స్ట్ ఫ్యూ డేస్ తర్వాత ఏమైంది అంటే, ఆ ಹುಡುಗ ಒಂದು ದಿನ, ఒకరోజు, తన సంగాతియ బಳಿ ఇద్ద, సంగాతి అంటే మేట్, రూమ్మేట్. ఓకే, కంపానియన్. సంగాతి అంటే కంపానియన్, తనతో పాటు ఉండేవాడు, రూమ్మేట్. ఓకే, సో ఈ వర్డ్ కన్నడలో బాళ సంగాతి అనేది ఒక వర్డ్ యూజ్ చేస్తారు. అంటే లైఫ్ పార్ట్నర్, అంటే హస్బెండ్ టు వైఫ్, వైఫ్ టు హస్బెండ్, వాళ్ళిద్దరికి బాళ సంగాతి అంటారు, అంటే లైఫ్ పార్ట్నర్ వాళ్ళు. సో సంగాతియ తన ఫ్రెండ్ దగ్గర ఉన్నటువంటి, బళి దగ్గర, ఇద్ద ఉన్నటువంటి ఒక చాకు, హిందీ నుంచి వచ్చింది వర్డ్ చాకు, అంటే నైఫ్, చాకుವನ್ನು కద్దు ತಂದು, దొంగలించి, తన తాయియ కైಯಲ್ಲಿ, తన అమ్మ చేతిలో కొట్ట, ఇచ్చాడు. కొట్ట పాస్ట్ టెన్స్, ఇచ్చాడు, కైಯಲ್ಲಿ, చేతిలో. ఆగా తాయి, అప్పుడు ఆ అమ్మ చెప్తుంది, మగు ఇది ಚೆನ್ನಾಗಿದೆ, మగు ఇది ಚೆನ್ನಾಗಿದೆ. మగు అంటే పిల్లవాడా, బాబు, ఇది ಚೆನ್ನಾಗಿದೆ, ఇది చాలా బాగుంది, ಇದು ಚೆನ್ನಾಗಿದೆ. ಒಂದು కత్తరిಯನ್ನು ఎల్లిందాದರೂ సంపాదిಸಿಕೊಂಡು బా, ఇది సంపాదిసికొండు అవ్వాలి. ఓకే, అప్పుడు ఏమంటారు, మళ్ళీ ఏమంటుంది, ಒಂದು కత్తరి. కత్తరి అంటే సిజర్, కత్తరి అంటే సిజర్, తెలుగులో అదే అంటారు అనుకుంటా, కత్తరి, సిజర్. ఆ సిజర్ ని, ఒక సిజర్ ని ఎల్లిందాదరు, క్వశ్చన్ ట్యాగ్ లో ఎల్లిందా అనేది వచ్చింది కదా, అదే అనమాట. సో ఫ్రమ్ సమ్వేర్, ఫ్రమ్ సమ్వేర్, ఎక్కడి నుంచో, ఎల్లిందాదరు. అల్లింద అంటే ఫ్రామ్ దట్ ప్లేస్, ఎల్లింద ఫ్రామ్ విచ్ ప్లేస్, ఎల్లిందాదరో ఫ్రామ్ సమ్వేర్. సంపాదిసికొండు అంటే సంపాదించుకుని, అంటే దాన్ని ఎలాగైనా దొరికేటట్టులాగా చేసుకొని, బా అంటే రా, బా అంటే రా, కమ్ ಎಂದು ಮಗನಿಗೆ ಉಪಚಾರ ಮಾಡಿದಳು. ಮಗೇನ್ ಉಪಚಾರ ಮಾಡು అంటే రెస్పెక్ట్. అంటే ఈ ఉపచార మాడు అనే వర్డ్ చాలా ಯೂಸ್ಫುಲ್ ಅಂడి. ಅವರ ಮನೆಗೆ ಯಾಕೆ ಹೋಗಬೇಕು, ಏನು ఉపచాರ ಮಾಡಲ್ಲ, ఇవి కామన్ వర్డ్. ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు మనం వస్తే ఉపచారం అంటే రెస్పెక్ట్, అవి ఏం చేయరు.
ಯಾಕೆ ಅವರ ಮನೆಗೆ ಹೋಗಬೇಕು, ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ಏನು ఉపచార ಇಲ್ಲ, అంటే ఆర్టిఫిషియల్ గా కూడా లేదు. ఉపచార అంటే జస్ట్ ఫార్ సేక్ ఆఫ్ ద సిచ్యువేషన్. దాని గురించైనా ఒకటి వచ్చారా అంటే వచ్చారా రండి అనే మాట్లాడాలి కదా. అసలు అది కూడా లేకపోతే ఉపచార కూడా ఇల్లదే ఇద్దరే యాಕೆ ಹೋಗಬೇಕು. సో అది ఉపచార. ఉపచార అంటే చేసిన దానికి మంచి మాటలు. ಅವನಿಗೆ ತಿಂಡಿಗೆ ಅವನಿಗೆ అతనికి తిండిగే తిండి తినడానికి పేపర్మెంట్ చాక్లెట్ అటువంటి తిండి తినడానికి స్వల్ప కాసు అంటే కొద్దిగా డబ్బులు. స్వల్ప అంటే కొద్దిగా, రైట్. స్వల్ప, ನನಗೆ ಕನ್ನಡ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಬರುತ್ತೆ, మీన్స్ ఐ నో కన్నడ వెరీ లిటిల్ బిట్. కొద్ది కొద్దిగా నాకు కన్నడ మాట్లాడకి వస్తుంది. కన్నడ స్వల్ప బರುತ್ತೆ. స్వల్ప, ఇది ఈ స్వల్ప అనే వర్డ్ చాలా వర్డ్స్ లో యూజ్ అవుతుంది, చాలా సెంటెన్స్ లో. స్వల్ప నీరు కొడతీరా, కొద్దిగా నీళ్ళు ఇస్తారా. అక్కడ యు ఆర్ నాట్ ఆస్కింగ్ దట్ వాటర్ క్వాంటిటీ. ఆ క్వాంటిటీ అనేది కొద్దిగా ఉండాలి అనేది మీరు కాన్సన్ట్రేషన్ చేయరు. మీరు క్యాజువల్ గా అడుగుతున్నారు నీళ్ళు ఇవ్వండి అని. అలాగే మాట్లాడితే అది రూడ్ అవుతుంది. అందుకోసం స్వల్ప నీరు కొడుతీరా అని మాట్లాడాలి. కొద్దిగా దాన్ని ఆ రూడ్నెస్ తగ్గించే కోసం స్వల్ప అంటారు. స్వల్ప సహాయం ಮಾಡ್ತೀರಾ, కొద్దిగా హెల్ప్ చేస్తారా అని. సహాయం ಮಾಡ್ತೀರಾ అంటే రూడ్ అవుతుంది అది. అందువల్ల స్వల్ప అనే వర్డ్ అలా డిఫరెంట్ లో యూజ్ అవుతుంది. స్వల్ప హణ ಬೇಕಾಗಿತ್ತು అంటే కొద్దిగా అమౌంట్ డబ్బు కావాల్సింది స్వల్ప అని. ఇది స్వల్ప అనే దానికి అక్కడ మీనింగ్ ఇంపార్టెంట్ కాదు. అటువంటి ప్లేసెస్ లో దాన్ని రూడ్నెస్ తగ్గించడానికి స్వల్ప అనేది యూజ్ చేస్తాం. ఇది ఒకటి. రెండోది యాక్చువల్లీ స్వల్ప మీనింగ్ ఏంటి, లిటిల్. ఓకే, కొద్దిగా. ఇవి ఎక్కడెక్కడ వస్తాయో అక్కడక్కడ కూడా స్వల్ప వాడాలి. ఎలా అంటే ఇప్పుడు ఎవరో మీకు వడ్డిస్తున్నారు, అన్నం పెడుతున్నారు, స్వల్ప హాకి అంటే మీకు కావాల్సింది కొంతమే, సో స్వల్ప హాకి కొద్దిగానే పెట్టండి. అక్కడ స్వల్ప హాకి అనే రూడ్నెస్ తగ్గించడానికి అవసరం లేదు అక్కడ. ఇంకా మూడోది ఏంటంటే మైండ్ క్వాలిటీస్ కి కూడా మనం చెప్పుకోవచ్చు. అవನಿಗೆ స్వల్ప బుద్ధి కడిమే, అతనికి కొద్ది తక్కువ, మైండ్ తక్కువ, సో బుద్ధి కడిమే, స్వల్ప బుద్ధి కడిమే. ఇది. ఇంకా ಅವನು స్వల్ప లూజు, అతను కొద్దిగా లూజ్ ఉన్నాడు, మైజ్ మెంటల్, సో స్వల్ప లూజు, స్వల్ప బుద్ధి కడిమే, స్వల్ప అన్న ಹಾಕಿ, ఓకే, స్వల్ప సహాయ ಮಾಡ್ತೀರಾ. సో ఇలా రకరకాల స్వల్ప అనేది యూజ్ అవుతుంది. కాసు, కాసు అంటే మనీ, కాసు అంటే మనీ, డబ్బు. కొట్టాడు, ఇచ్చాడు, ఇచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి ఏమైంది. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ గివింగ్ మనీ. ఇలా మనీని ఇస్తే ఏమైంది అంటే, ಡಿಂಭನು ತನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ತನ್ನ ತಾಯಿ ಒಳ್ಳೆಯವರು, ಕೇಳಿದ್ದನ್ನು ಕೊಡುತ್ತಾಳೆ, ಅವಳಿಗೆ ದಿನವೂ ಏನನ್ನಾದರೂ ತಂದು ಕೊಟ್ಟರೆ ತನಗೆ ಕಾಸು ಸಿಕ್ಕುವುದು ಎಂದು ನಗುತ್ತಾ ಮಠಕ್ಕೆ ಹೋದನು. అంటే ఇప్పుడు తన మనస్సుನಲ್ಲಿ, తన మైండ్ లో ఏమనుకున్నాడు, తన తాయి ఒళ్ళేవారు, నా అమ్మ చాలా మంచిది, అమ్మ చాలా మంచిది. ఎందుకు, కేಳಿದ್ದನ್ನು ಕೊಡುತ್ತಾಳೆ, నేను ఏం అడుగుతానో దాన్ని ఇస్తుంది. కాబట్టి ಅವಳಿಗೆ ಕೇಳಿದ್ದನ್ನು, ಕೇಳಿದ್ದು అంటే ఏం అడుగుతారో అది, కొడుతాಳೆ. ಅವಳಿಗೆ దినవు, ఆమెకి
ದಿನವು అంటే రోజు, ಏನನ್ನಾದರೂ చూడండి సారీ, ఎల్లిందాదరు వర్డ్ కి సేమ్ వర్డ్, ಏನನ್ನಾದರೂ, ఫ్రామ్ సమ్వేర్ ఎల్లిందాదరు, ಏನನ್ನಾದರೂ, వాట్ ఎవర్. ಏನನ್ನಾದರೂ అంటే వాట్ ఎవర్, ಏನನ್ನಾದರೂ వాట్ ఎవర్ ತಂದು ಕೊಟ್ಟರೆ, తెచ్చి ఇస్తే, తనగే కాసు సిక్కుವುದು. ఈ తనగే అంటే ఫార్ హిమ్. ఒకటి తా అనేది వర్బ్ టు బ్రింగ్. ఇంకొకటి తా అంటే నౌన్. ఏంటి తా అంటే హిమ్సెల్ఫ్. ఇది నోట్ చేసి పెట్టుకోండి. ఇది వర్బ్ అండి, ఇది వర్బ్, ఇది నౌను. సో తా తా. అయితే ఇప్పుడు ఇది మనకు తెలుసు, వర్బ్ లో చూసేశాం. తా, తందను, ఓకే, తరుత్తానే, తరువును, తరువಳು, అది అన్నమాట. మనం అది చూసాం. ఇది చూడలే, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇది కూడా వచ్చింది కాబట్టి. సో తా నౌను అంటే, ఇప్పుడు తా అంటే సారీ, ఇది ప్రొనౌన్, రైట్. తా అంటే హిమ్సెల్ఫ్, ప్రొనౌన్. సో తాను ఎలా ప్రొనౌన్ లో హీకి అవను ఉంటుందో, అలాగే ప్రొనౌన్ లో హిమ్సెల్ఫ్ కి అవను అనేది ఉంటుంది, సారీ తాను అనేది ఉంటుంది. సో తా అంటే ఏమవుతుంది, తాను, రైట్, తాను. నెక్స్ట్ తన్నన్ను, నెక్స్ట్ తన్నింద. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి, మనకు రోజు యూజ్ చేసేది వర్డ్ కాబట్టి నేను దీన్ని ఇక్కడ కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. తాను, తన్నన్ను, తన్నింద, తనಗೋಸ್ಕರ, ತನ್ನ ದೆಸೆಯಿಂದ, తన్న, తన్నల్లి. దీనికి పిలవడం, సంబోధన అనేది ఏమి ఉండదు. ఓకే, సో ఇది గుర్తు చేసి పెట్టుకోండి. తాను, ఇది నిన్న నేను మీకు ఒక పీడిఎఫ్ షేర్ చేశాను కదా, బ్లూ కలర్ది, 1870ది. ఆ బుక్ లో ఇవన్నీ లిస్ట్ ఉన్నాయి. నిన్న నేను ఈ పేజ్ నుంచి పర్టికులర్ పేజ్ వరకు నోట్ చేసుకోండి అని చెప్పాను కదా, దాంట్లో ఇవన్నీ ఫుల్ లిస్ట్ ఉన్నాయి. తాను, తన్నన్ను లాగానే, ఓకే, అవను, అవనన్ను, ఇది రైట్. సో ఇక్కడ తనగే, సో తనಗೋಸ್ಕರ ఆర్ తనగే. ఇక్కడ ఓస్కర అనేది ఉంది కదా, అది యు క్యాన్ ఒమిట్ ఇట్, దాన్ని మీరు వదులుకోవచ్చు, దాన్ని సపరేట్ చేసి తనగే ఆర్ తనಗೋಸ್ಕರ, ఏదైనా బోత్ ఆర్ కరెక్ట్. సో ఆ తనగే అనేది ఫోర్త్, అవునా, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఫోర్త్ మీనింగ్ ఏంటి, ఫార్. తనగే హిమ్సెల్ఫ్, ఫార్ హిమ్సెల్ఫ్ అంటే తన కోసం. తనగే కాసు సిక్కుವುದು, డబ్బులు దొరుకుతుంది అని, నగుత్తా అంటే నవ్వుతూ, మటక్కే అంటే స్కూల్కి వెళ్ళిపోయాడు. ಒಂದು ದಿನ ಉಪಾಧ್ಯಾಯರ ವಸ್ತ್ರವನ್ನು, ಮತ್ತೊಂದು ದಿನ ಇನ್ನೊಬ್ಬ ಹುಡುಗನ ವಲ್ಲಿಯನ್ನು ಮತ್ತು ಕತ್ತರಿಯನ್ನು కద్దు తందు తాయిಗೆ కొట్టను. ఒకరోజు ఏం చేశాడు, ఉపాధ్యాయ అంటే టీచర్, ఆ ఉపాధ్యాయర వస్త్ర, క్లాత్, ఆ ఉపాధ్యాయుడు తనకి టీచ్ చేసే ఉపాధ్యాయులదే ఒక బట్టని దొంగతనం చేసుకున్నాడు. దాన్ని
ఓకే. సో ಉಪಾಧ್ಯಾಯರ ವಸ್ತ್ರವನ್ನು అంటే టీచర్ది యొక్క క్లాత్ ని మತ್ತొంದು ದಿನ, సో ఇంకొక రోజు, మತ್ತొంದು ದಿನ ಇನ್ನೊಬ್ಬ ಹುಡುಗನ, ఇంకొక అబ్బాయిది, వల్లిಯನ್ನು వల్లి అంటే ఏం రాశారు ఇక్కడ చూద్దాము. వాళ్ళు ఏం రాయలేదు. ఓకే. సో వల్లి అంటే కింద కట్టుకునే బట్ట, లుంగి అంటాం కదా అది. దాన్ని మరియు కత్తరిಯನ್ನು సిజర్ ని కద్దు దొంగతనం చేసి ತಂದು ತಾಯಿಗೆ కొట్టను. అలా తెచ్చి తన అమ్మకి ఇచ్చాడు. ಅವಳು ಆ ಹುಡುಗನ ನಡತೆಗೆ ಒಂದು ದಿನವಾದರೂ ಹೇಸಲಿಲ್ಲ. ಆ ఆమె ఆ ಹುಡುಗನ నడತೆಗೆ, నడತೆ అంటే క్యారెక్టర్, నడతే అంటే క్యారెక్టర్. అతను అలా దొంగతనం చేస్తున్నాడు, రోజు 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 దొంగతనం చేస్తున్నాడు. సో అతను అటువంటి బ్యాడ్ బిహేవియర్ కి, నడతే అంటే బిహేవియర్, ఆ నడತೆಗೆ ಒಂದು ದಿನವಾದರೂ, ఒక్కరోజైనా ಹೇಸಲಿಲ್ಲ. సో she did not felt aversion, she did not feel that should be stopped. హేసు అంటే you get aversion or you get detached from that. అది వద్దు అనే మీకు మనకు అనిపించడం దాన్ని హేసు అంటారు. హేసలిల్లా అంటే ఆ ఫీలింగ్ ఆమెకి రాలేదు. she did not hesitate to promote him. ఆమె అది తప్పు అని చెప్పి అలా చేయకూడదు అనే మాట చెప్పలేదు. హేసలిల్ల. సో హేసు అంటే ఎగ్జాక్ట్లీ మీనింగ్ డిటెస్ట్, నచ్చకపోవడం, రైట్. హెదరలిల్ల, హేసలిల్ల. ఓకే, నెక్స్ట్ హెదరలిల్ల. షీ డిడ్ నాట్ ఫ్రైటన్డ్ అంటే అతను దొంగతనం చేస్తే ఎవరు పట్టుకుంటే ఏంటో శిక్ష అవుతుంది కదా, సో ఫియర్ ఉంటుంది కదా. సో హెదరు అంటే టు బి స్కేర్డ్. హెదరలిల్ల, షీ డింట్ స్కేర్, షీ డిడ్ నాట్ స్కేర్డ్. ಬೇಕಾದ తిండి తీర్థ కొడుతిద్దಳು. ಬೇಕಾದ అతనికి కావాల్సినటువంటి తిండి తీర్థ అంటే ఏది కావాలో అటువంటి తిండి, తీర్థ అంటే స్నాక్స్ ని కొడుతిద్దಳು. ఇక్కడ తిండి తీర్థ అనేది సపరేట్ వర్డ్ కాదు, ఒకటే వర్డ్, అది కలిపి రాయాలి ఎప్పుడు, దీన్ని సపరేట్ గా రాయకూడదు, ఇది అన్గ్రామటికల్. ఇది తిండి తీర్థ ఒక టూ వర్డ్స్ ఎప్పుడు జాయింట్ గానే ఉండాలి. దీనికి తీర్థ అంటే దానికి సపరేట్ గా మీనింగ్ కాదు ఇక్కడ. తీర్థ అంటే ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ తిండి. కొడుతిద్దಳು, షీ యూస్ టు గివ్ హర్, ఆమె ఇస్తూ ఉండేది. ఓకే. తర్వాత ఏమైంది? ಒಂದು ದಿನ డింభను తన జೊತೆಗಾರನ ಮನೆಗೆ ಹೋದನು. ఒకరోజు డింభ తన జೊತೆಗಾರನ మನೆಗೆ అంటే తన రూమ్మేట్, స్కూల్ మేట్, జొతెగార అంటే కంపానియన్, ఎప్పుడు అతను ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. మనకి హోదను. సో జొతెగార అంటే ఫ్రెండ్ అనే రఫ్ గా మీరు తీసుకోవచ్చు, రైట్. జొతెగార అంటే ఫ్రెండ్. హోదను. ఆ మನೆಯವರು, ఆ ఇంట్లో ఉండేవాళ్ళు, ఆ మನೆ ఎవరు, ఇది కూడా ఇంపార్టెంట్ వర్డ్. మನೆಯವರು, ನಿಮ್ಮ ಮನೆಯವರು. కన్నడలో ఈ మನೆಯವರು అనే దానికి రెండు మీనింగ్ ఉన్నాయి. ఒకటేమో ఇంట్లో ఉన్నవాళ్ళు, అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని మాట్లాడుస్తున్నాను, మీ ఇంట్లో ఉన్నవాళ్ళు అనే మాట్లాడేటప్పుడు నిమ్మ మನೆಯವರು యారాದರೂ బన్ని అంటే నేను ఫంక్షన్కి పిలుస్తున్నాను, మీ ఇంట్లో ఎవరైనా ఈ ఫంక్షన్కి
ರಾవచ్చు మీకు ಅవ్వకపోతే. ಸೊ ನಿಮ್ಮ ಮನೆಯವರು ಯಾರಾದ್ರೂ ಬರಬಹುದು. ಸೊ ದೋಸ್ ಹೂ ಆರ್ ರಿಲೇಟೆಡ್ ಟು ಯುವರ್ ಹೌಸ್ అంటే యువర్ ఫ్యామిలీ. సో ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్ ఎవరైనా. రెండో మీనింగ్ ఏంటి, అదొకటి. రెండో మీనింగ్ మನೆಯವರು అంటే వైఫ్ కి హస్బెండ్. ఇది కర్ణాటకలో చాల్తిలో ఉంటుంది అన్నమాట. సో నిమ్మ మನೆಯವರು అంటే ఎవరైనా ఆడవాళ్ళు ఇంకొక ఆడవాళ్ళకి రెఫర్ చేస్తున్నారంటే అప్పుడు అది మನೆಯವರು అంటే హస్బెండ్ ని రెఫర్ చేస్తుంది. అలాగే హస్బెండ్ కి వైఫ్. కానీ ఇక్కడ ಮನೆಯವರು అంటే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ಮನೆಯವರು. ಮರೆತು ಆ ದಿನ ಒಂದು ఉంగురವನ್ನು అಲ್ಲಿయే ఇట్టిద్దరు. మరెతు కొత్త వర్డ్ వచ్చింది చూడండి. మరెతు అంటే ఇంగ్లీష్ లో అవసరం లేదు, తెలుగునే మరెతు వర్డ్ ఉంది. మర్చిపోయి, ఓకే, ఫర్గెటింగ్. ఓకే, మరతు మర్చిపోయి ఆ దిన ఆ రోజు ಒಂದು ఉంగురವನ್ನು, ఉంగుర అంటే రింగ్, గోల్డ్ రింగ్, బంగార ఉంగురం. ఆ ఉంగురವನ್ನು అల్లియే ఇట్టిద్దరు. ఓకే, అల్లియే అంటే అక్కడనే, ఇట్టిద్దరు, ఇట్టిద్దరు అంటే పెట్టారు. అల్లియే అంటే అక్కడనే. అక్కడనే అంటే ఏంటి అర్థం కాదు, కాబట్టి దానికి మీనింగ్ ఏంటంటే బయట కనిపించేటట్లాగా దాన్ని అల్లియే అంటారు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మీరు ఏదో వెతుకుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సో, ఫోనో, మొబైల్ ఫోనో వెతుకుతున్నారు, కనిపించట్లేదు. మీ బాబు వస్తుంది, పిల్లవాడు వస్తాడు, చిన్న పిల్లవాడు. అప్ప ఏం హుడుకుతా ఇద్దీయా, నాన్నగారు ఏం వెతుకుతున్నారు అని అడుగుతాడు. ನನ್ನ ಮೊಬೈಲ್ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ, ಮೊಬೈಲ್ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ. అప్ప అల్లియే ఇదే నోడు, అప్ప అక్కడే ఉంది చూడు అని. అల్లియే ఇదే నోడు. అల్లియే అంటే ఏంటి, అందరూ ముందు కన్ను కనిపించేటట్లాగని అనే మీనింగ్ అది. అది సో అల్లియే అంటే. సో అల్లియే ఇట్టిద్దరు అంటే అక్కడనే వాళ్ళు కళ్ళు కనిపించేటట్లే పెట్టారన్నమాట. ఓకే, రింగ్ పెట్టారు. ಅದನ್ನು ಡಿಂಬ ತನ್ನ ಅಂಗಿಯ ಜೇಬಿನಲ್ಲಿ ಹಾಕಿಕೊಂಡ. సో జేబు అంటే పాకెట్. పాకెట్ అదే పాకెట్ అంటారు కదా, జేబు. ఈ తన అంగియ జేబిನಲ್ಲಿ, తన షర్ట్, అంగి అంటే షర్ట్, SHIRT, షర్ట్. షర్ట్ అంగియ, అంగి చెడ్డి, చొక్కాని చెడ్డి అంటారు, అంగిని షర్ట్ ని అంగి అంటారు. అంగి చెడ్డి ఆర్ అంగి ప్యాంట్. ప్యాంట్కి ప్యాంటే వచ్చింది ఇంగ్లీష్ వర్డ్. సో అంగియ జేబిನಲ್ಲಿ ಹಾಕಿಕೊಂಡ, పెట్టుకున్నాడు. బంధు తాయిగే కొట్ట, వచ్చిన తర్వాత దాన్ని అమ్మకి ఇచ్చాడు. బంధు అంటే ఇంటికి వచ్చి, తాయిగే అంటే అమ్మకి, కొట్ట ఇచ్చాడు. ಅವಳು సంతోషపడ్డాడు. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆమెకు చాలా సంతోషమైంది. ಅವನಿಗೆ ಬೇಕಾದ ಬಟ್ಟೆಯನ್ನು ತೆಗೆದುಕೊಟ್ಟಳು. అగైన్ బట్టే, క్లాత్ అంటే డ్రెస్, అంటే క్లాత్ అవ్వచ్చు, డ్రెస్ అవ్వచ్చు. ಬೇಕಾದ చూడండి, ಬೇಕಾದ అంటే కావలసిన. ನನಗೆ ಬೇಕಾದ ಔಷಧ ఈ అంగడిಯಲ್ಲಿ సిగుతే. నాకు కావలసిన ఔషధము అంటే మందు, మెడిసిన్. ఈ అంగడిಯಲ್ಲಿ అంటే ఈ దుకాన్లో, దొరుకుతుంది, దొరుకుతుంది. ನನಗೆ ಬೇಕಾದ వాహన ఆర్ ನನಗೆ ಬೇಕಾದ బట్టే ఎల్లు సిగుతా ಇಲ್ಲ, ఎక్కడ కూడా దొరకట్లేదు, ఎల్లు సిగుతా ಇಲ್ಲ. ఒకటి మీనింగ్. ఇంకొక మీనింగ్ ఉంది బేకాద అంటే. అంటే కావలసిన వాళ్ళు అని అంటాం కదా మనం.
వాళ్ళని ఏం చేయకండి సార్, వాళ్ళు మాకు కావాల్సిన వాళ్ళు, వాళ్ళని వదిలేయండి, మాకు కావాల్సిన వాళ్ళు వదిలేయండి. ಸೊ ನಮಗೆ ಬೇಕಾದವರು, ಅವರು ನಮಗೆ ಬೇಕಾದವರು, ಅವರನ್ನ ಬಿಟ್ಟು ಬಿಡಿ, వదిలేయండి, బిట్టు బిడి. ఓకే, ಬೇಕಾದ. సో ఇక్కడ ಬೇಕಾದ అంటే కావలసిన, ರಿಕ್ವೈರ್ಡ್. ಬೇಕಾದ అంటే బట్టೆಯನ್ನು ತೆಗೆದುಕೊಟ್ಟಳು. ఇక్కడ ತೆಗೆದುಕೋ, ತೆಗೆದುಕೋ, ತೆಗೆದುಕೊಡು, ఇది స్ట్రేంజ్ వర్బ్ అండి. తెగిదుకో, తెగిదుకొడు అంటే ఎందుకు స్ట్రేంజ్ అన్నానంటే, తెగిదుకో అంటే నువ్వు తీసుకో, తెగిదుకొడు అంటే నువ్వు ఈ. అపోజిట్ మీనింగ్ జస్ట్ ఒక చిన్న వర్డ్ తో అపోజిట్ మీనింగ్ వస్తుంది. తెగిదుకో, తెగిదుకొడు, తెగిదుకో, తెగిదుకొడు. తెగిదుకో అంటే తీసుకో, తెగిదుకొడు అంటే ఈ ఓ, ఈ రెండు తెలుగులో డిఫరెంట్ వర్బ్స్ ఫార్మ్ అవుతుంది. సో తెగదుకో ఎలా అంటే, ఇప్పుడు తెగదుకో అంటే ನಾನು ನನ್ನ భాగವನ್ನು ತೆಗೆದುಕೊಂಡೆ అంటే నా పోర్షన్ ని నేను తీసుకున్నాను. ನೀನು ನಿನ್ನ భాగವನ್ನು ತೆಗೆದುಕೋ, నువ్వు నీ పోర్షన్ తీసుకో. ಅವನು ಅದನ್ನು ತೆಗೆದುಕೊಟ್ಟನು, అతను దాన్ని తీసి నాకు ఇచ్చాడు. ತೆಗೆದುಕೊಟ್ಟನು ಅವನು, ನಾನು ತೆಗೆದುಕೊಂಡೆನು. సో బట్టೆಯನ್ನು ತೆಗೆದುಕೊಟ್ಟಳು. ತೆಗೆದುಕೊಟ್ಟಳು మీన్స్ పర్చేస్డ్. అతనికి, ఆ అబ్బాయికి ఈమె ఇచ్చింది. సో ఆ ಹುಡುಗను, ఆ అబ్బాయి హీగేయే, ఇలాగేనే, హీగేయే అంటే ఇలాగేనే, లైక్ దిస్, లైక్ దిస్, హీగేయే అంటే. ಹೀಗೆಯೇ ಪ್ರತಿದಿನವೂ ಒಂದೊಂದು ಪ್ಯಾರಾಗ್ರಾಫ್ ಓದುತ್ತಾ ಇದ್ದರೆ ಕನ್ನಡವು ಅತಿ ಸುಲಭವಾಗಿ ಬರುತ್ತೆ. ಹೀಗೆಯೇ, ಲೈಕ್ ದಿಸ್, ಎವ್ರಿ ಡೇ ಇಫ್ ವಿ ಪ್ರಾಕ್ಟೀಸ್, ದೆನ್ ದ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ವಿಲ್ ಬಿ ನಾಟ್ ಡಿಫಿಕಲ್ಟ್. ಸೊ ಹೀಗೆ, ಇಲಾಗೆ, ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ ಕದಿಯುತ್ತಾ. చూడండి, ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ ఇంతకు ముందు వచ్చిన వర్డ్ ఎల్లిందాదరు, యారాదరు, ఎల్లెల్లియు. ఎల్లెల్లియు అంటే ఎవ్రీవేర్. ఎల్లెల్లియు అంటే ఎవ్రీవేర్, ఎక్కడొస్తే అక్కడ. ఎల్లెల్లియూ వాహనಗಳು అంటే ఎక్కడొస్తే అక్కడ మనం వాహనాలన్నీ చూస్తున్నాం. ఎల్లెల్లియూ కస కడ్డిಗಳು, ఎక్కడ చూస్తే అక్కడ చెత్త పడింది. ఓకే. ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ, ಅಮೆಜಾನ್ ಕಾಡಿನಲ್ಲಿ ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ ಗಿಡ ಮರಗಳು. అమెజాన్ ఫారెస్ట్ లో ఎక్కడ చూస్తే అక్కడ మీకు గ్రీనరీ కనిపిస్తుంది. సో ఎల్లెల్లియు. కదియుత్తా అంటే అన్ని ప్లేసెస్ లో, కదియుత్తా అంటే దొంగతనం చేస్తూ. దొడ్డ కళ్ళ నాదా, దొడ్డ అడ్జెక్టివ్, పెద్ద. దొడ్డ అంటే పెద్ద, దానికి కన్నడలో దొడ్డ అంటారు. సో ఈ రిలేటివ్ వర్డ్స్ లో ఇవి వస్తాయి చూడండి. పెద్ద నాన్నని దొడ్డప్ప అంటారు. ఓకే. పెద్ద నాన్న భార్యని దొడ్డమ్మ అంటారు. ఓకే, దొడ్డప్ప, దొడ్డమ్మ. అలాగే పెద్ద అతన్ని అంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అంటారు కదా, ఓల్డ్ ఏజ్, ఓల్డ్ పీపుల్, వాళ్ళని దొడ్డవరు అంటారు. పెద్దవాళ్ళని దొడ్డవరు అంటారు. ఒక థింగ్, వస్తువు ఉంటుంది, పెద్దగా ఉంటుంది, పెద్ద ఉంటుంది, పెద్దగా, దాన్ని దొడ్డ పండే, దొడ్డ బిల్డింగ్. ఓకే, పెద్ద బిల్డింగ్, దాన్ని దొడ్డ అంటారు. సో వెరీ ఫేమస్, కానీ దొడ్డ అనొచ్చు. సైజులో పెద్ద సైజులో బిగ్ ఉంటే దాన్ని కూడా దొడ్డ అనొచ్చు.
ఏజ్ లో పెద్దవాళ్ళని కూడా దొడ్డ అనొచ్చు, రైట్. ఆ ఒక ఎక్స్పీరియన్స్ లో అతను చాలా ఎక్స్పీరియన్స్డ్ అయితే దొడ్డ అని కూడా అనొచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కువ అయిన వాడిని దొడ్డ అనేది ఇక్కడ యూజ్ చేశారు. సో దొడ్డ కళ్ళనాద అంటే మోస్ట్ స్కిల్డ్ ఎక్స్పీరియన్స్డ్ థీఫ్. సో హీ బికేమ్ ఇన్ హిస్ లైఫ్ ఏ వెరీ ಗ್ರೇಟ್ ಸ್ಕಿಲ್ಡ್ ಥೀಫ್, ಕಳ್ಳನಾದ. ಪೊಲೀಸಿನವರು 2-3 ಸಲ ಇವನನ್ನು ಶಿಕ್ಷೆಗೆ ಒಳಪಡಿಸಿದರು, రైట్. పోలీసులు అతనికి శిక్షకి గురిపెట్టారు. 2-3 సార్లు దొరికాడు, 2-3 సార్లు కూడా అతనికి ఏమైంది, శిక్ష ఇచ్చారు. ఓకే. గురిమాడు, ಗುರಿಮಾಡು అంటే టార్గెటెడ్. ಗುರಿ ಮಾಡಿದರು, ಶಿಕ್ಷೆಗೆ ಒಳಪಡು, ಶಿಕ್ಷೆಗೆ ಗುರಿ ಮಾಡು అంటే దే మేక్ సమ్వన్ టు ఫీల్ ద పనిష్మెంట్. సో పనిష్మెంట్ కూడా ఇచ్చారు 2-3 సారి. ఆದರೂ కానీ ఆ డింభను తನ್ನ ಕೆಟ್ಟ ನಡತೆ, ಬ್ಯಾಡ್ బిహేవియర్ బిడలిಲ್ಲ, వదలలేదు. బిడు అంటే వదలు, బిడలిಲ್ಲ వదలలేదు. హీ డిడ్ నాట్ లీవ్. ಕೊನೆಗೂ చివరికి అవనನ್ನು శూలಕ್ಕೆ ಹಾಕುವುದು అంటే ఇది స్టోరీ చాలా పాతది. అప్పుడు శూలಕ್ಕೆ ಹಾಕು అంటారు. అంటే ఇప్పుడు మనం దేనిమంటే ఊరిగంబం అంటాం కదా, అంటే తాడుతో పాటు మెడకి కట్టి కిందది తీసేస్తే అప్పుడు దాన్ని డెత్ సెంటెన్స్ అంటాం. ఒకప్పుడు అలా లేకుండే. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఒక పెద్ద త్రిదండం లాగా షార్ప్ ఎడ్జి శూల పెట్టేవాళ్ళు, దాన్ని శూలం అండేవాళ్ళు. ఓకే. ఈ వ్యక్తిని దానికి అతను పాటు బ్యాక్ అంటించి అతనికి పైకి లేచి పెట్టేవాళ్ళు. సో అలా అది మెల్లగా లోపలికి వెళ్ళి అతను చనిపోవాలి. అంటే ఇది ఈ మన ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లో ఉన్న ఊరి ఇది ఉంది కదా, శిక్ష, దానికంటే ఇది దారుణంగా ఉండేది. సో ಅವನನ್ನು ಶೂಲಕ್ಕೆ ಹಾಕುವುದು, సో హీ హ్యాస్ టు బి హంగ్ అని పెట్టి వాళ్ళు అధికారి అప్పుడే ಮಾಡಿದ್ರು. ఆఫీసర్స్, అధికారి అంటే ఆఫీసర్, అప్పనే ಮಾಡಿದನು, ఆర్డర్డ్. అప్పనే మాడు అంటే ఆర్డర్, రైట్. ಕೂಡಲೇ శూల సిద్ధవాయు, ఇమ్మడిగా ఆ శూల అనేది తయారైపోయింది. ఆಗ కళ్ళను, అప్పుడు ఆ దొంగ అధికారిಯನ್ನು ನೋಡಿ, ఆఫీసర్ని చూసి, స్వామి అంటే సార్, ನನಗೆ ముదుకి ఆదా. ఆ టైంకి ఆ అమ్మ చాలా ముసలేళ్ళు అయిపోయేది. ముదుకి అంటే ఓల్డ్, ముదుకి అంటే ఓల్డ్ ఉమెన్, ముదుక అంటే ఓల్డ్ మ్యాన్. ముదుకి ಆದ ತಾಯಿ ಒಬ್ಬಳಿದ್ದಾಳೆ, అమ్మ ఒకటుంది, ಅವಳನ್ನು ನೋಡಬೇಕು, ఆమెని నేను చూడాలి అని చెప్పాడు. కూడలే ముదుకిಯನ್ನು కರೆಸಿದರು, ఇమ్మడిగా. కూడలే అంటే క్విక్లీ, ఇమ్మడిగా ముదుకిಯನ್ನು కರೆಸಿದರು, ఆమెని పిలిచారు. ఆಗ ಅವಳು మగనನ್ನು ನೋಡಿ అత్తಳು. ఆగ అప్పుడు ఆమె తన కొడుకుని చూసి ఏడ్చింది. అత్తಳು, ఏడ్చింది. డింభను అవళನ್ನು కురితు, డింభను అవళನ್ನು కురితు, కురితు అంటే గురించి, టువర్డ్స్ హర్ అంటే ఆమె కోసం, ఆమె గురించి మాట్లాడాడు. అమ్మా, ನನಗೆ ಎಂಥ గతి బంతు, ఇంಥ గతి బంతు ఆర్ ఎంత గతి బంతు. చూడమ్మా, నాకు ఎటువంటి పరిస్థితి, గతి అంటే కండిషన్, పరిస్థితి, గతి అంటే ఫేట్ అనే అనుకోవచ్చు. చూడు నాకు ఎంత ఫేట్, ఎంత వచ్చింది, నాకు గతి ఎంత వచ్చింది. ఐ మీన్ వాట్ కైండ్ ఆఫ్ ఫేట్ ఐ హ్యావ్.
నిన్నొడనే ಒಂದು మాతనాడಬೇಕು, నీతో పాటు ఒక మాట్లాడాలి. హత్తిర బా, దగ్గరికి రా. హత్తిర అంటే నియర్. కమ్, కమ్ టు మీ, నియర్ టు మీ ಎಂದು ಅವಳನ್ನು ಕರೆದ. ಅಲ್ಲ పిలిచారు. ಓಕೆ. ತಾಯಿ ಅಳುತ್ತಾ ಹತ್ತಿರ ಬಂದಳು. తాయి అమ్మ అಳುತ್ತಾ ఏడుస్తూ హత్తిర దగ్గర ಬಂದಳು వచ్చింది. ತಾಯಿಯನ್ನು ಅವನು ಹೊಡೆದು ಬಡಿದನು. అతను తాయిಯನ್ನು ఆ అమ్మని ಹೊಡೆದು బడిదను అంటే కొట్టాడు. ಹೊಡೆದು బడి ఇది ఒక వర్బ్ అండి. యాక్చువల్లీ బడి అనేదే ఒక వర్బ్. బడి అంటే బీట్ ఆర్ హిట్, రైట్. ఓకే, సో ఇక్కడ హిట్ అనే మీనింగ్ తీసుకోండి. బడి, కోలినింದ ಹಾವಿಗೆ బడిదరు అంటే కట్టతో పాముకి కొట్టారు. పాముని ఎలా చంపడం? ఇలాగే కదా, కట్టతో తీసుకొని కొట్టడం. సో హాವನ್ನು కోలినింದ బడిదరు. సో బడి అంటే హిట్. సో ఇతను ఆ అమ్మని కొట్టాడు. దేంతో కొట్టాడు? ಹೊಡೆದು. సో ಹೊಡೆ అంటే చేతి నుంచి కానీ కట్ట నుంచి కానీ ఇలా కొట్టడం, దాన్ని ಹೊಡೆ అంటారు. ఓకే, ಹೊಡಿಲಿಕ್ಕೆ ಬರಬೇಡ కన్నడలో నార్మల్ గా అంటారు. డోంట్ కమ్ టు హిట్ మీ, డు నాట్ కమ్ టు హిట్ మీ. ಹೊಡಿಲಿಕ್ಕೆ ಬರಬೇಡ, మాట్లాడు, మాతనాడు, ಹೊಡಿಬೇಡ. మాతనాడు, ಹೊಡಿಬೇಡ అంటే మాటలలో ఏదైనా మాట్లాడదాం, కొట్టడం అనేది వద్దు. సో ಹೊಡಿದು ಬಡಿದನು. ఈ బీట్ అండ్ హిట్ హర్. ಅಲ್ಲಿದ್ದವರೆಲ್ಲ ಆ ಡಿಂಬನನ್ನು ಬೈದರು. ಬೈದರು అంటే ಸ್ಕೋಲ್ಡೆಡ್. ಎಲ್ಲರೂ ಕೂಡ ಅವನನ್ನ బైదరు. అల్లిద్దవరెల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ అతన్ని, ఆ డింబన్ను బైదరు. స్కోల్డెడ్ అంటే తిట్టారు. సో బై అనేది వర్బ్ అండి. ఇది బై టు స్కోల్. ಸೊ ಸ್ಕೋಲ್ಡಿಂಗ್, ಬೈ ಎ ಸ್ಕೋಲ್ಡಿಂಗ್. ಸಾಯುವ ಸಮಯದಲ್ಲಿ ಇಂಥ ಕೆಲಸ ಏಕೆ ಮಾಡಿದೆ ಎಂದು అధికారి ಕೇಳಿದನು. దాన్ని చూసి ఆ అధికారి, ఆఫీసర్ అడిగాడు. ఇలా క్వశ్చన్ అడిగాడు. ఏంటి? సాయువ సమయದಲ್ಲಿ. సాయువు అంటే చనిపోవడం. సాయువ సమయం అంటే చనిపోయే సమయంలో ఇంಥ ಕೆಲಸ, ఇటువంటి పని ఏకే మాడిదే, ఎందుకు చేశావు? చనిపోయే సమయంలో ఇటువంటి పని ఎందుకు చేశావు అని అధికారి అడిగిండు. అధికారి అంటే ఆఫీసర్ అడిగాడు. అప్పుడు అతను చెప్తాడు, చూడండి, స్వామి సార్, ఈ శిక్షయు ನನಗೆ ಇವಳಿಂದ ಉಂಟಾಯಿತು. అంటే ఈ శిక్ష, ఈ పనిష్మెంట్ అనేది నాకు ఏమి ఇప్పుడు మీరు ఇచ్చారో ఇది ನನಗೆ ಇವಳಿಂದ ಉಂಟಾಯಿತು, ఈమె నుంచే వచ్చింది. షీ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ పనిష్మెంట్, ఫార్ దిస్ పనిష్మెంట్. ఆమెనే దీనికి కారణం. ಇವಳಿಂದ ಉಂಟಾಯಿತು. సో ఈ ఉంటాయితు అనేది వర్డ్ ఒకటి ఉంది చూడండి, ఉంటూ. ఇది కూడా మీకు కన్నడలో ఇంపార్టెంట్ వర్డ్. ఉంటూ అంటే ఉన్నది, ఇదే, దానికి ఉంటూ అనే కూడా అంటారు. మీరు సౌత్ కెనరా, మ్యాంగ్లూరు, ఉడుపి అటువైపు వెళ్తే అక్కడ డిఫరెంట్ లాగా ఉంటుంది కన్నడ. డైరెక్ట్ బుక్ లో ఎలా ఉందో అలాగే మాట్లాడతారు. దానికి కొలాక్యువల్ లాంగ్వేజ్, రిటర్న్ లాంగ్వేజ్ డిఫరెన్స్ ఆ ప్లేస్ లో లేదు, ఆ 2 డిస్ట్రిక్ట్స్ లో మీకు.
ఎగ్జాక్ట్ గా బుక్ లో ఎలా ఉందో అలాగే మాట్లాడతారు, యాజ్ ఇట్ ఈస్. ಅವನು ಹೇಗೆ ಬಂದನು, ನೀವು ಎಲ್ಲಿ ಇದ್ದೀರಿ, ఇదే అంటే యాజ్ ఇట్ ఈస్ గా మాట్లాడతారు. ఇది బుక్ లో ఉన్నది. కానీ మనం ఎలా మాట్లాడతాం, నువ్వు హేగ్ బంది అప్ప, నేను హేగ్ బంది. సో ఇటువంటి యాక్సెస్ యాస్ ఉంటది మనకు, కానీ వాళ్ళ ఉండదు. సో వాళ్ళు అడుగుతారు ఉంటూ, నిಮಗೆ బుద్ధి ఉందా అంటే మీకు బుద్ధి ఉందా అని, నిಮಗೆ బుద్ధి ఉంటా, ಅವರ ಮನೆಯಲ್ಲಿ ఉంటూ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నది. సో ಇವಳಿಂದ ఉంటాయిತು, ఈమె నుంచి వచ్చింది నాకు. అప్పుడు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, బాల్యದಲ್ಲಿ ನಾನು ಬಾಳೆಹಣ್ಣನ್ನು ಕದ್ದು ತಂದು ಕೊಟ್ಟೆ. బాల్యದಲ್ಲಿ, బాల్య అంటే చైల్డ్హుడ్, రైట్? బాల్య అంటే చైల్డ్హుడ్, చిన్నప్పుడు. ನಾನು బాಳೆహಣ್ಣನ್ನು కద్దు ತಂದು కొట్టే, ఒక అరటిపండ్ని దొంగతనం చేసి దొంగలించి తెచ్చిచ్చాను, ತಂದು ಕೊಟ್ಟೆ. ಆಗ ಆ ಕೆಲಸವನ್ನು ಮಾಡಬಾರದೆಂದು ಬುದ್ಧಿ ಹೇಳಲಿಲ್ಲ. ಆಗ అప్పుడు ఆ ಕೆಲಸವನ್ನು, ఆ పనిని ಮಾಡಬಾರದು, చెయ్యకూడదు, ಮಾಡಬಾರదు, చెయ్యకూడదు అని నాకు బుద్ధి ಹೇಳಲಿಲ್ಲ. బుద్ధి చెప్పిందా అలా చేయకూడదు, అది తప్పు అని? బుద్ధి హేళు అంటే ఏది చెడు ఏది మంచిది అనే చెప్పడం, దానికి బుద్ధి హేళు అంటారు. ఓకే, సో బుద్ధి మాತು ಹೇಳಿದರೆ కేಳಬೇಕು అంటే ఎవరైనా ఏది చెడు ఏది మంచి అని మనకు తెలియకుండా ఉన్నప్పుడు చెప్తే దాన్ని మనం వినాలి. సో బాల్యతనంలో, చిన్నప్పుడు ఇది తప్పు ఇది చేయకూడదు అని నాకు బుద్ధి అనేది చెప్పలేదు. నాను కద్దు తందాగలెల్ల, నేను దొంగలించి తెచ్చి ఇచ్చినప్పుడు, అన్ని సమయంలో, తందాగలెల్ల, ఈ వర్డ్ చూడండి, తందాగా అంటే తెచ్చినప్పుడు, తందాగలెల్లా అంటే అన్ని సందర్భాల్లో, తెచ్చినటువంటి అన్ని సందర్భాల్లో. అంటే ఇవి ఎలా యూస్ అవుతుందంటే, ఇప్పుడు మీరు ఒకరింటికి వెళ్ళారు, అలా చాలాసారి వెళ్ళారు, చాలాసారి వెళ్ళేటప్పుడు కూడా మీకు కావాల్సిన ఒక వ్యక్తి అక్కడ లేదు అనుకోండి, అప్పుడు మీరు ఎలా అంటారంటే, ನಾನು ಹೋದಾಗಲೆಲ್ಲ ಅವನು ಇರಲ್ಲ, ನಾನು ಹೋದಾಗಲೆಲ್ಲ ಅವನು ఇరల్ల, నేను వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్తానో అప్పుడప్పుడు అతను ఉండను, అది అన్నమాట హోదాగలెల్లా. అలాగే తందాగలెల్లా, తెచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు తెచ్చాను అప్పుడప్పుడు సంతోషించి ನನಗೆ ಬೇಕಾದ್ದನ್ನು ಕೊಟ್ಟಳು, నాకు కావాల్సింది ఇచ్చింది. ನಾನು ಅದು ಒಂದು ಕೆಲಸವೆಂದು ತಿಳಿದೆನು, వాట్ ఐ థాట్, నేను అది కూడా ఒక పని, తప్పేం కాదు. పని అంటే ఇక్కడ నార్మల్ గా అందరూ చేసే పని. ఇప్పుడు ఎలా మనకు ఈరోజు హోంవర్క్, నేను అబ్సెంట్ ఉన్నా, హోంవర్క్ కావాలి, సో ఒక స్టూడెంట్ ఇంటికి వెళ్ళి అతని దగ్గర ఉన్న ఒక బుక్ తెచ్చుకొని హోంవర్క్ రాసుకుంటా, ఇది తప్ప కాదు. అలాగే అక్కడి నుంచి ఒక బంగారు ఉంగురుని తీసుకొని వచ్చా, వాళ్ళ దగ్గర ఉన్న అరటి పండుని తీసుకొని వచ్చా, నాకెవరు ఏం తప్పు అని చెప్పలేదు కాబట్టి అలాగే ఇది కూడా అని అనుకున్నాను. ఓకే, ಕೆಲಸವೆಂದು ತಿಳಿದೆನು, ತಿಳಿದೆ, తిಳಿ అనేది వర్బ్, ತಿಳಿದను అంటే, తిಳಿ అంటే టు నో, ANOW, నో, ತಿಳಿದೆ. ನನಗೆ ತಿಳಿದಿದೆ అంటే నాకు తెలుసు, ತಿಳಿದೆను నేను ఇలా తెలుసుకున్నాను. ಆಗಿನಿಂದಲೂ పదార్థಗಳನ್ನು కదియుత్తలే బందే, అప్పటి నుంచి నేను వస్తువుల్ని దొంగతనం చేస్తూ వచ్చాను. ಈಗ ఇంత కష్ట బంతు, ఇప్పుడు ఇటువంటి కష్ట అనేది వచ్చింది ಎಂದು ಹೇಳಿದ. రైట్? సో ఇక్కడ ఇది స్టోరీ అండి, స్టోరీ ఇక్కడికి అయింది. అందువల్ల వాట్ ఈస్ ద మారల్ ఆఫ్ ద స్టోరీ? మక్కಳ ಶಿಕ್ಷಣ ಮನೆಯಲ್ಲೇ, చిన్న పిల్లలకి
చదువు అనేది ఇంట్లోనే ఇవ్వాలి. ఇంట్లో ఇవ్వకపోతే బయట దొరకదు. ఎవ్వరు చెప్పరు. మన ఇంట్లో మన పిల్లలకి మనం చదువు మంచి ఏది చెడు ఏది చెప్పకుండా ఉంటే వేరే వాళ్ళు ఎవరు చెప్పరు. మక్కల శిక్షణ మనేలే. ఇప్పుడు చూడండి. సో ఈ పారాగ్రాఫ్ మీకు అర్థమైందంటే యూ క్యాన్ డూ దిస్ థింగ్ అట్ యువర్ సెల్ఫ్. I suppose I do not require to explain this. డింబను బాಳೆహಣ್ಣನ್ನು ఎಲ್ಲಿಂದ కద్ద? ఎక్కడి నుంచి అరటి పండన్ని ఆ డింబ దొంగతనం చేశాడు? ఓకే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ಅವನ ಕುಕ್ಕೆಯಿಂದ బాಳೆహಣ್ಣನ್ನು కద్ద. సో ఎగ్జాక్ట్ గా మీకు బాಳೆహಣ್ಣ క్వశ్చన్ అర్థం కావాలి. బాಳೆహಣ್ಣನ್ನು ఎಲ್ಲಿಂದ కద్ద? ఎక్కడి నుండి, ఎక్కడ, ఏ ప్లేస్ నుంచి ఆ డింబ దాన్ని దొంగతనం చేశాడు. సో ಅವನ కుక్ಕೆಯಿಂದ బాಳೆహಣ್ಣನ್ನು కద్ద. ఆల్మోస్ట్ మీకు బాಳೆహಣ್ಣನ್ನು అనే వర్డ్ అక్కడ ఉంటుంది. అది ఎక్కడ ఉందో అది కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎల్లి ఇంద, రైట్? కుక్కే ఇంద. సింపుల్ మెథడ్, బ్లైండ్ మెథడ్ చెప్తున్నా. మంచిగా అర్థం చేసుకొని చెప్పడం అదే ద బెస్ట్ వే. అది ఇప్పుడు అంటే ఇది యాక్చువల్లీ ట్రిక్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఇంద ఉంది, అక్కడ ఇంద ఉంది. సో కాబట్టి ఇది దానికి ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ వెల్ ప్రిపేర్డ్ అప్పుడు ఇది. అదర్వైజ్ అర్థం చేసుకొని బాగా కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వడమే ద బెస్ట్ వే, రైట్? డింబನ ತಾಯಿ ಅವನನ್ನು ಮಠಕ್ಕೆ ಏಕೆ ಕಳಿಸಿದಳು? వై షీ సెంట్, కಳಿಸಿದಳು. సో వై అనేది ఎప్పుడెప్పుడు ఉంటుందో దానికి ఆన్సర్ కాగి అనేది ఉంటుంది. సో 100% గోస్కర కాగి. ఎందుకంటే వై అనేది వచ్చేదే చతుర్థి విభక్తి మీద, ఫార్. సో కాగి గోస్కర అనేది ఎక్కడ వస్తుందో అదే ఆన్సర్, విద్యాభ్యాసక్ಕಾಗಿ, రైట్? సో నెక్స్ట్ ఉంగుರವನ್ನು ಎಲ್ಲಿಂದ, ಎಲ್ಲಿ ಪ್ಲಸ್ ಇಂದ, ಎಲ್ಲಿಂದ ಕದ್ದ? సో ఇక్కడ ఆన్సర్ లో బుక్ లో లేదు. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. దీనికి ఆన్సర్ అక్కడ లేదు, ఎల్లిందా అనే దానికి. సో దాన్ని అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుంచి దొంగతనం చేశాడు అంటే ఆ స్టోరీ ఎక్కడుందో అక్కడ వెళ్ళిపోవాలి. ఆ స్టోరీలో వాళ్ళు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? అతను ఒక ఇంట్లో ఒక రోజు ఒక ఫ్రెండ్ తో పాటు ఒక ఇంటికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు మర్చిపోయినటువంటి దాన్ని ఇతను జోబులో పెట్టుకున్నాడు, పాకెట్ లో వేసుకున్నాడు. సో అదే ఆన్సర్ అన్నమాట అక్కడ. ఎగ్జాక్ట్ గా ఎల్లిందా ఏంటి దానికి వర్డ్స్ లేదు. సో ಫೋರ್ತ್ ಕ್ವಶನ್, ಶೂಲಕ್ಕೆ ಹಾಕಲು ಅಧಿಕಾರಿಗಳು ಏಕೆ ಅಪ್ಪಣೆ ಮಾಡಿದರು? ఓకే, అంటే ఏంటి? వై దే ఆర్డర్ టు హ్యాంగ్ హిమ్. అంటే దీనికి ఎలా ఉంటుందంటే ఆ స్టోరీ చదువుకోవాలి. రీజన్ ఏంటంటే చాలా సార్లు అతనికి పనిష్మెంట్ ఇస్తే కూడా అతను దొంగతనాన్ని వదలలేదు కాబట్టి అతనికి హ్యాంగ్ చేయమని చెప్పారు. డింబను ತಾಯಿಯನ್ನು ಹೊಡೆದು ಬಡಿಯಲು ಕಾರಣವೇನು? డింబను ತಾಯಿಯನ್ನು ಬಡಿಯಲು ಕಾರಣವೇನು? వాట్ ఈస్ ద రీజన్? కారణ ఏను? సో దీనికి కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్ గా వర్డ్ టు వర్డ్ మీనింగ్ అవ్వదు. కಳ್ಳతన సో అతను ಕಳ್ಳತನ ಕಲಿತಿದ್ದು ತನ್ನ ತಾಯಿಯಿಂದಾಗಿ డింబನಿಗೆ ಗೊತ್ತಾಗಿರುತ್ತದೆ. ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే తను చేసిన తప్పు అనేది అతనికి అర్థమై ఉంటుంది. అందువల్ల అతనికి ఆమె మీద కోపం వచ్చింది. ఓకే. సో ఈ బుక్ లో ఇలాంటివి చాలా ఉన్నాయి. దాన్ని మనము ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో ఇప్పటికి ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ పేపర్కి వెళ్తున్నా.
మనం ఇప్పుడు పేపర్ చదవచ్చు. ఓకే, మెయిన్ హెడ్లైన్స్ మాత్రమే నేను చదువుతాను, అర్థం చేసుకోవాలి అనేది. చిన్న చిన్న వర్డ్స్ అవసరం ఉండదు. ಕಾಸು ಇದ್ದವರಿಗೆ ಕೃಷಿ. ಕೃಷಿ ಭೂಮಿ. ಕಾಸು ಇದ್ದವರಿಗೆ ಕೃಷಿ ಭೂಮಿ. ರೈಟ್. ಕಾಸು ಇದ್ದವರಿಗೆ ಕೃಷಿ ಭೂಮಿ. ಭೂ ಸುಧಾರಣೆ ಕಾಯ್ದೆಗೆ ತಿದ್ದುಪಡಿ. ಭೂ ಸುಧಾರಣೆ ಕಾಯ್ದೆಗೆ ತಿದ್ದುಪಡಿ. తిద్దుపడి అంటే అమెండ్మెంట్. తిద్దుపడి అంటే అమెండ్మెంట్. కాయిదే అంటే రూల్. భూ సుధారణ అంటే ల్యాండ్ రిఫార్మ్. ల్యాండ్ రిఫార్మెంట్ అనే ఒక కాయిదే ఉంటుంది కదా, రూలు, దానికి తిద్దుపడి అమెండ్మెంట్. భూ మాలీకత్వದ మితి ద్విగుణ. భూ అంటే ల్యాండ్, మాలీకత్వ అంటే ఓనర్షిప్, మాలీకత్వ ఓనర్షిప్, మితి అంటే లిమిటేషన్, దాన్ని ద్విగుణ అంటే 2 టైమ్స్ అంటే డబల్ చేశారు. అంటే ఇంతవరకు ఒక వ్యక్తి ఒక 50 ఎకరా మాత్రమే తీసుకోవాల్సి ఉండేది అని అనుకోండి, ఇప్పుడు దాన్ని 100 డబల్ చేశారు. కాసు ఇద్దవరిగే కృషి భూమి అంటే ఎవరికి డబ్బు ఉందో వాళ్ళు కృషి భూమిని కొనొచ్చు, తీసుకోవచ్చు. ఇంతకు ముందు ఇది లేకుండే, తరతరాల నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే అమ్మే వాళ్ళు మాత్రమే తీసుకోవాలి అనేది ఉండేది. అటువంటిది ఇది. సో చేంజ్ అయిందన్నమాట. చూడండి, ರಾಜ್ಯದಲ್ಲಿ ಕೊರೋನಾ ಸೋಂಕಿತರ ಸಂಖ್ಯೆ 6319ಕ್ಕೆ. మన రాజ్యంలో కరోనా సోంకితరు, సోంకిత అంటే సోంకు కలిగి ఉన్నటువంటి వాడు అంటే బాధితుడు. సోంకు అంటే అంటు వ్యాధిని సోంకు అంటారు. అంటు అంటే ఇంకొకరి నుంచి ఇంకొకరికి వస్తుంది కదా, దాన్ని సోంకు అంటారు. సో సోంకితరు అంటే ఇంకొకరి నుంచి తెచ్చుకునే వాళ్ళు సంఖ్య నంబర్ 6319. సో 6319. ಮತ್ತೆ 3 సావు. మళ్ళీ 3 చనిపోయారు. మళ్ళీ 3 చనిపోయారు. గుణముఖ సంఖ్య ಹೆಚ್ಚು. గుణముఖ సంఖ్య. గుణముఖ సంఖ్య అంటే రికవర్డ్. గుణముఖి అంటే రికవర్డ్. రికవర్ అయిన వాళ్ళ నంబర్ ఎక్కువ అవుతుంది. ఇంకొకటి, 4 అధికారిಗಳ అక్రమ ఆస్తి పత్తే హెచ్చిದ ఏసీబీ. ఏసీబీ అంటే తెలుసు కదా, యాంటీ కరప్షన్ బ్యూరో. ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో. వాళ్ళు 4 అధికారిಗಳ, 4 అధికారిಗಳು అంటే 4 ఆఫీసర్స్
అక్రమ ఆస్తి, ఆస్తి అంటే ప్రాపర్టీ, కానీ అది అక్రమం అంటే ఇల్లీగల్, ఇల్లీగల్ ఆస్తి. పత్తె హచ్చిదా, పత్తె హెచ్చు అంటే పతాకరు, హిందీలో పతాకరణ అంటే దాన్ని ఐడెంటిఫై చేయడం, గుర్తు పెట్టుకోవడం. సో పత్తె హచ్చిದ ఏసీవి. సో ఏంటి, కోటి కోటి ಗಳಿಸಿದ ఇంజనీర్, ఒక ఇంజనీర్ సంపాదించాడు, ಗಳಿಸಿದ ఎంత అమౌంట్, కోటి కోటి అంటే 100 కోట్లు, కోటి కోటి అంటే చాలా కోట్లు వరకు, ಗಳಿಸಿದ అంటే సంపాదించినవాడు, గడుసు అంటే సంపాదించు, ఇంజనీర్. ఓకే. ಕಾಮೆಡ್ ಕೆ పరీక్షೆ జూలై 25ಕ್ಕೆ వేరే స్టేట్ నుంచి, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, వేరే స్టేట్ నుంచి కర్ణాటకలో ఇంజనీరింగ్ సీట్స్ కి ఎగ్జామ్ రాసే వాళ్ళకి 2 కోటాలు ఉంటాయి, గవర్నమెంట్ ఒకటి, ప్రైవేట్ ఒకటి. ప్రైవేట్ ని కామెడ్ అంటారు. ఓకే, ఈ కామెడ్ కే కర్ణాటక పరీక్షೆ జూలై 25ಕ್ಕೆ, జూలై 25కి. కృషి క్షేత్ర అభివృద్ధిಗೆ పూరక. సో ఇక్కడ ఇదేంటి, అమెండ్మెంట్ వచ్చింది కదా, అది కృషి క్షేత్ర అభివృద్ధిಗೆ పూరక. కృషి క్షేత్ర అభివృద్ధి అంటే డెవలప్మెంట్ ఆఫ్ కృషి క్షేత్ర అంటే ఫార్మర్, దానికి పూరక. ఈ వర్డ్ అబ్జర్వ్ చేయండి, పూరక అంటే సపోర్టింగ్, పూరక. వైఫల్య ముచ్చిడులు తిద్దపడి, అపోజిట్ వాళ్ళు ఏమన్నారు, చాలా విఫలమయమైంది గవర్నమెంట్, ఆ వైఫల్య అంటే విఫలమైంది, దాన్ని ముచ్చిడలు దాచిపెట్టడానికి ఈ తిద్దుపడి, ఈ ఒక అమెండ్మెంట్ ని తీసుకొని వస్తున్నారు అని వీళ్ళు చెప్తున్నారు. ఇబ్బరు సచివర ఆక్షేప అంటే ఇద్దరు సచివరు, సచివరు అంటే శాసకులు, ఐ మీన్ ఎమ్మెల్యేస్, వాళ్ళు ఆక్షేప అంటే వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు. ఆ ఆక్షేప ఇది ఏమంటారు దాన్ని, ఆక్షేప అంటే ఆబ్జెక్షన్. ఇది దానికంటే బెటర్. ಯಾರು ಬೇಕಾದರೂ కృషి భూమి ఖరీదిಗೆ అస్తు. చూడండి, ఓకే, ಯಾರು ಬೇಕಾದರೂ భూమి ఖరీదిಗೆ అస్తు, ఎవరు ఎవరైనా, ఎవరు, ఎనీబడి, యారు ಬೇಕಾದರೂ, ఎనీబడి, కృషి భూమి ఖరీది అంటే పర్చేసింగ్ ఆఫ్ ద అగ్రికల్చర్ ల్యాండ్, దానికి అస్తు, అస్తు అంటే అగ్రి. సో అస్తు అనేది వర్డ్ మనం ఇలా అర్థం చేసుకోవాలి. భూసుధారణ అంటే, అస్తు అంటే అగ్రి, ఒప్పుకున్నారు. భూసుధారణ ಕಾಯ್ದೆಗೆ ತಿದ್ದುಪಡಿ ತರಲು ಸರ್ಕಾರ ನಿರ್ಧಾರ. టు బ్రింగ్ ద అమెండ్మెంట్స్ ఫార్ దిస్ సెక్షన్, గవర్నమెంట్ డిసైడెడ్, నిర్ధార. సెక్షన్ 63A, సెక్షన్ 63A, 79B, బి
రద్దు మాడి దాన్ని క్యాన్సిల్ చేశారు. రద్దు మాడు అంటే క్యాన్సిల్ చేయి. ಹೊಸ కానూను జారీ, కొత్త కొత్త ఒక కానూన్ అంటే ఒక రూల్, లా, కానూన్ అంటే అది జారీ అంటే కమింగ్ టు ఫోర్స్. సో ఓకే, ಮಂಗಳೂರು ಏರ್ಪೋರ್ಟ್ ನಲ್ಲಿ ಇಟ್ಟದ್ದು ನಿಜವಾದ ಬಾಂಬ್. ఒక వ్యక్తి బాంబు పెట్టాడు మంగళూరు ఎయిర్పోర్ట్, అది నిజవాద బాంబ్ అని అతను పోలీసులు పట్టుకున్నారు. సో ఇట్టద్దు పెట్టినది నిజవాద బాంబ్, నిజమైన ఒక బాంబు అని. ಸೆಪ್ಟೆಂಬರ್ ನಲ್ಲಿ IPL ಟೂರ್ನಿ. ಓಕೆ, ಥಿಯೇಟರ್ ಫುಲ್ ಹೌಸ್, ಫಿಲ್ಮ್ ಟಾಕೀಸ್ ಫುಲ್ ಹೌಸ್ಫುಲ್. ಈಗ ಚಿತ್ರಮಂದಿರಗಳನ್ನು ತೆರೆದರೆ ಜನ ಬರುತ್ತಾರೆ. ఇప్పుడు చిత్రమందిరಗಳನ್ನು తెరెదరే, ఓపెన్ చేస్తే జన బరుత్తారే అంటే జనాలు వస్తారు. నటరు నిర్దేశకరికి విశ్వాಸ, యాక్టర్స్ కి డైరెక్టర్స్ కి ఒక విశ్వాసం వచ్చింది. ಆದರೆ ದೊಡ್ಡ ಸಿನಿಮಾ ತಕ್ಷಣ ಬಿಡುಗಡೆ ಇಲ್ಲ. పెద్ద సినిమా, పెద్ద బడ్జెట్, ఇది పెద్ద బడ్జెట్ సినిమా ఇప్పుడు లేదు. బిగ్ బ్యానర్ ಗಳಿಂದ కాదు ನೋಡುವ ತಂತ್ರ. కాదు ನೋಡುವ ತಂತ್ರ అంటే వెయిట్ అండ్ సీ మెథడ్. ఓకే, ఇంకా నేను మళ్ళీ రేపు దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఒక ఓకే, ఇది చూడండి, ఇది కాదు, చూడండి ఈ బుక్ లో మీరు ముందు ముందు వెళ్తే మీకు ఒక టేబుల్ ఇస్తారు. ఆ టేబుల్లో ఏముంటుందంటే సింగులర్ ప్లూరల్, సింగులర్ ప్లూరల్ అని అన్ని టేబుల్ తో పాటు ఇస్తారు ఇక్కడ. సో ఇది ఒక టేబుల్, ప్లూరల్, సింగులర్ ప్లూరల్. ఇదిగో భక్త భక్తే, తాయి తందే, అధ్యాపక అధ్యాపకి, యువక యువతి, కవి కవయత్రి, అరస అరసి. సమానార్థ, సినానిమ్స్, ఈక్వలెంట్ వర్డ్, దాని లిస్ట్ ఉంటుంది. దెన్ నేను వై ఐ ప్రిపేర్ దిస్ బికాస్ ఇది అక్కడ KPTCL అనేది ఒక కంపెనీ ఉంది, మీకు తెలిసి ఉండొచ్చేమో, కర్ణాటక పవర్ది. వాళ్ళ రిక్రూట్మెంట్ కి ఇది స్పెషల్ గా ఇలాంటే క్వశ్చన్ పేపర్ ఉంటాయి, ఇలాంటే రిక్రూట్మెంట్ ఉంటాయి. అంటే హై లెవెల్ ఉంటుంది అన్నమాట. ఈ లెవెల్లో SBIలో ఉండదు, బట్ ఇది మీరు ప్రిపేర్ అయితే మాత్రం ఈజీగా ఉంటుంది SBIది. సో ఇక్కడ అంకిಗಳಲ್ಲಿ ಬರೆಯಿರಿ 248 ఎలా రాయాలి? సో మనకు రివర్స్ తీసుకోండి, 248 ని కన్నడలో ఎలా అంటారు? 248. 3480 దాన్ని కన్నడలో ఎలా రాయవచ్చు? 3480. అలా ర్యాండమ్ గా కొన్ని వర్డ్స్ ఇచ్చి దాన్ని దీంట్లో ట్రాన్స్లేషన్ కన్నడలో. ఓకే, సో ఇక్కడ చూడండి 3,56,836, 3,56,836. సో అక్కడ కూడా ప్రాక్టీస్ అవుతుంది ఇది. ఇది దిస్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, రేపు. ఏంటంటే ಇವುಗಳಲ್ಲಿ ಎರಡಕ್ಕೂ ಒಂದು ಪುಟ ಮೀರದಂತೆ ವಿವರಣೆ ಬರೆಯಿರಿ. ಯು ಹ್ಯಾವ್ ಟು ರೈಟ್ ಸಮಥಿಂಗ್ ಅಬೌಟ್ ಗಿವನ್ ವರ್ಡ್ಸ್. ಲೈಕ್ ಎತ್ತು ಮೀನ್ಸ್
ಗೇದ ಎತ್ತು ಕರೆದ ಹಾಲು అంటే ఒక స్టోరీ అన్నమాట. 3 విగ్రహಗಳ ಬೆಲೆ సత్యಕ್ಕೆ ಬೆಲೆ ಕೊಟ್ಟ ಗೆಳೆಯರು అనేది. అంటే కొద్దిగా ఆడ్ డిఫరెంట్ టాపిక్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా అని ఇచ్చారనుకోండి, రిలవెంట్ ఇది. ఆ కరోనా గురించి మీరు ఏం రాయాలి? కరోనా ತುಂಬಾ హరಡುವ ರೋಗ, సోంకు ರೋಗ, దానివల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతారు. అందువల్ల మనం చేయి కడుక్కుంటూ ఉండాలి, డిస్టెన్స్ పాటించాలి. ఇవన్నీ ಆ ಕನ್ನಡలో రాయాలి. దూರ ఇರಬೇಕು, ಕೈ ತೊಳೆಯಬೇಕು, మాట్లాಡುವಾಗ కై ఇట్టుಕೊಳ್ಳಬೇಕು. ఇటువంటి వర్డ్స్ ని మనం అక్కడ రాస్తూ ఉంటే, ఐ మీన్ ఇవన్నీ వర్డ్స్ అక్కడ రాయాలి. అప్పుడు ఆ ఆ ఒక పారాగ్రాఫ్ అనేది అవుతుంది. అంటే ఇది మాక్సిమం టఫెస్ట్ వస్తే మాత్రం ఇది వస్తుందన్నమాట. సో దానికి కూడా మనం ప్రిపేర్ అయి ఉండాం. ఓకే. ఇప్పుడు ಈ ಲೆಸನ್ చూడండి. ఈ ಪಾಠವನ್ನು ಓದಿ ಕೆಳಗಿನ ಪ್ರಶ್ನೆಗಳಿಗೆ ಉತ್ತರಿಸಿರಿ. అది ఇంగ్లీష్ లో కూడా మీకు అక్కడ చెప్పారు. సో దీని తర్వాత ఇది క్వశ్చన్ అన్నమాట. ఆ లెసన్ చదివి ఇక్కడ ఆన్సర్ ఇవ్వాలి మనం. రైట్, 54 పేజెస్ ఉన్నాయి. ఇది నేను మీ అందరికీ డౌన్లోడ్ ఆల్రెడీ ఇక్కడ పెడుతున్నాము. ఇప్పుడు నేను ఆ సార్ని అడిగి మీకు అది డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. ఓకే. సో టుడే వి ఆర్ ಗೋಯಿಂಗ್ ಟು ಕಂಪ್ಲೀಟ್ ದಿಸ್ ಕ್ಲಾಸ್. ಇವತ್ತು ನಾವು ಈ ಕ್ಲಾಸ್ ಅನ್ನ ಇಲ್ಲಿಗೆ ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ನಾಳೆ ಕೊನೆ ದಿವಸ. ಐ ಹೋಪ್ ಕನ್ನಡ ಓದಲಿಕ್ಕೆ ಹಾಗೂ ಓದಿದ್ದನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ನಿಮಗೆ ಈಗ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಅರ್ಥವಾಗ್ತಾ ಇದೆ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಭಾವಿಸ್ತೇನೆ. ಹೀಗೆ ನೀವು ಕೇಳ್ತಾ ಓದ್ತಾ ಹೋದ್ರೆ ಖಚಿತವಾಗಿಯೂ ಕನ್ನಡ ಅನ್ನೋದು ನೀವು ಮಾತನಾಡಬಲ್ಲಿರಿ ಹಾಗೂ ಓದಿ అర్థ ಮಾಡಿಕೊಂಡು బరియ కూడా బల్లిరి. ಅದರಲ್ಲಿ ಯಾವ సంశಯವೂ ಇಲ್ಲ. దాంట్లో ఎటువంటి సంశయం అనేది లేదు. మీరు చదవగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు, మాట్లాడగలుగుతారు. యూ విల్ బి ఫుల్ పర్ఫెక్ట్ యాజ్ నేటివ్ కన్నడ స్పీకర్. దెర్ ఇస్ నో డౌట్. ఆ డౌట్ అనేది మీకు అసలు రాకూడదు. ఇది చదివితే ఇది వస్తుంది అంతే. ఆ ఆత్మవిశ్వాసం, ఆ కాన్ఫిడెన్సే మీకు ఆ ఒక కావాల్సిన ఒక ఎనర్జీని, ఒక ఉత్సాహాన్ని ఇస్తుంటుంది. ఆ ఉత్సాహం ఉంటే మిగతా పనులు ఫటాఫట్ అయిపోతుంది. సో డోంట్ బి అఫ్రైడ్. అలాగే కీప్ ప్రాక్టీస్. ఓకే. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్కారం.